It's about time for us to start our live worship from Lifegate Tabernacle, Satluguda, Hyderabad. హైదరాబాద్లోని లైఫ్గేట్ టబర్నికల్ సంఘంలో ఆరాధన ఆరంభ సమయం అండి. Let us turn to Psalm 118, verse 24. కీర్తనలు 118వ అధ్యాయం verse 24, please. 24వ వచనం మనం చదువుకుందాం. This is the day which the Lord hath made, we will rejoice and be glad in it. Psalm 118, verse 24. కీర్తనలు 118వ అధ్యాయం 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుము. Once again, we are live streaming from Lifegate Tabernacle Church from our pulpit here. We are glad that we could come to the house of God and worship Him. మరి దేవునికి మందిరానికి వచ్చి ఆయన ఆరాధించే అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ సంతోషిస్తున్నాం. మరి ఒకసారి లైఫ్గేట్ టబర్నికల్ సంఘం పుల్పిట్ నుంచి ఈ లైవ్ స్ట్రీమింగ్ ఆరంభిస్తూ ఉన్నాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father in heaven, we are so thankful that we could gather in your house this morning. పరలోకమందున మా తండ్రి, నీ మందిరంలో ఈ దినాన మేము కూడుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Thank you for this wonderful day, the new day in our life, the resurrection day, the Lord's day, that we could sing praises unto you. ప్రభువా, నీకు స్తుతులు పాడడానికి ఇచ్చినటువంటి ప్రభు దినము, మరొక అద్భుతమైన దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Lord, we ask you to be with us in this service, that your name might be glorified, that we could together meditate upon your word this morning. ఉదయకాల సమయంలో ప్రభువా, నీవు మాతో ఉంటూ మేము కలిసి నీ వాక్యాన్ని ధ్యానం చేసి నీ మైండ్పట్టి గణపరచులాగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. Thank you for the safety, the protection, the good health and strength that you have given to all the church members. మా సంఘ సభ్యులందరికీ ఇచ్చిన భద్రతను, కాపుదలను, మంచి ఆరోగ్యమును బట్టి బలాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Lord, may this service bring glory and honor unto your name. ప్రభువా, ఈ ఆరాధన నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించులాగా సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. మనం కలిసి పాట పాడుకుందాం. ఉజ్జయ కీర్తన నుండి 441 పాట 441. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహ పరములలో ఆయన మహిమా నిండియున్నదని గానము చేసిరి. ఇహ పరములలో ఆయన మహిమ నిండియున్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో, దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము. చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని.
గగనములెల్లా ఆరాధించిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, నిన్ను చూచే నిరీక్షణ నా కొసగితివి. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, నిన్ను చూచే నిరీక్షణ నా కొసగితివి. వెన్నుగాని పరిశుద్ధతనొసగిన దేవా, వెన్నుగాని పరిశుద్ధతనొసగిన దేవా, ఘనముగాను పొగడెదను పావన ప్రభువా, ఘనముగాను పొగడెదను పావన ప్రభువా. గగనములెల్లా ఆరాధించిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పాపముతో వచనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి. పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచిన, పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచిన సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను, సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. దూతగణములెల్లా ఆరాధించిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహ పరములలో ఆయన మహిమా నిండియున్నదని గానము చేసి, ఇహ పరములలో ఆయన మహిమా నిండియున్నదని గానము చేసి. దూతగణములెల్లా ఆరాధించిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. అదే ఉజ్జు కీర్తన నుండి 94వ నంబర్ పాట, సాంగ్ నెంబర్ 94. ఇవి అందరికీ తెలిసిన పాటలు ఇవి. అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై, మరణముంది సమాధి నుండి మరలలేచి జీవి, మరణముంది సమాధి నుండి మరలలేచి జీవి. కలను ముందగిరితాము పొంది కాళ్ళు చేతులు కృచ్చబడి, కలను ముందగిరితాము పొంది కాళ్ళు చేతులు కృచ్చబడి, బలి అయితివి గొర్రె పిల్లవాని నా కొరకే ఓ ప్రభువా, బలి అయితివి గొర్రె పిల్లవాని నా కొరకే ఓ ప్రభువా. అర్పింతు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై,
సమాధి నుండి మరల లేచితివి. నీ చింత వలన నాకు శాంతి కలిగే, నీ సిలువ వలన కిరీటం. నీ చింత వలన నాకు శాంతి కలిగే, నీ సిలువ వలన కిరీటం. నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ గొప్పదెంతో. నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ గొప్పదెంతో. అర్పించు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై. మరణముంది సమాధి నుండి మరల లేచితివి. మరణముంది సమాధి నుండి మరల లేచితివి. నీ సిలువలో తొలగే నా నీచ పాపము, నే ద్వేషింతురన్నీయు. నీ సిలువలో తొలగే నా నీచ పాపము, నే ద్వేషింతురన్నీయు. నీ సింహాసనమే నాలో రయించు, నిన్నునే స్తుతించును. నీ సింహాసనమే నాలో నయించు, నిన్నునే స్తుతించును. అర్పించు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై. మరణముంది సమాధి నుండి మరల లేచితివి. మరణముంది సమాధి నుండి మరల లేచితివి. చివరిగా 43వ పాట, సాంగ్ నంబర్ 43, ఉద్యోగ కీర్తన నుండి. ఎల్లవేళలందు కష్టకాలం అందు వల్లగుండ యేసును స్తుతింతున్. ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లపడలే వివరింపా. ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లపడలే వివరింపా. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడావు నా రక్షణ నీవే. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడావు నా రక్షణ నీవే. ఎల్లా వేదల్లందు కష్టకాలం మందు వల్లగుండ యేసును స్తుతింతున్. ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లపడలే వివరింపా. ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లపడలే వివరింపా. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడా నీవు విశ్వము నీవే. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడా నీవు విశ్వము నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు
వల్లభుండ యేసును ఎల్లను నీవే నాకెల్లడల వల్లభడలే వివరింపా ఎల్లను నీవే నాకెల్లడల వల్లభడలే వివరింపా జ్యోతియు నీవే నా నీతియు నీవే ఆదియు నీవే నా అంతము నీవే జ్యోతియు నీవే నా నీతియు నీవే ఆదియు నీవే నా అంతము నీవే ఎల్లా వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసును స్తుతింతు ఎల్లము నీవే నాకెల్లడల వల్లభడలే వివరింపా ఎల్లము నీవే నాకెల్లడల వల్లభడలే వివరింపా జీవము నీవే నా దేవుడా నీవే పావన నీవే నా కావలి నీవే జీవము నీవే నా దేవుడా నీవే పావన నీవే నా కావలి నీవే ఎల్లా వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసును ఎల్లను నీవే నాకెల్లడల వల్లభడలే వివరింపా ఎల్లను నీవే నాకెల్లడల వల్లభడలే వివరింపా కాంతియు నీవే నా శాంతియు నీవే సంతోషమివే నా కంతయు నీవే శాంతియు నీవే నా శాంతియు నీవే సంతోషమివే నా కంతయు నీవే ఎల్లా వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసును ఎల్లము నీవే నాకెల్లడల వల్లభడలే వివరింపా ఎల్లము నీవే నాకెల్లడల వల్లభడలే వివరింపా ఈవేళ ఆరాధన వాక్యం మనకి పర్పస్ అవిగా అందిస్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఆరాధన నిమిత్తమై 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు మనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల నాయన, కృపగల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలైనా మరొక పర్యాయం ప్రభా సంఘంతో కలిసి ప్రభా ఆరాధించుటకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ మందిరంలో చేరి ప్రభా యేసయ్యా మరి నేను స్తుతించుటకు ఆరాధించుటకు ఇచ్చిన ఈ వెసులుబాటును బట్టి కూడా ప్రభా నీకు స్తుతి చెల్లిస్తున్నాను తండ్రి. మీరు ఇచ్చిన వాక్య భాగాలను ప్రభా మాకు ప్రయోజనకరంగా చేయమని మహిమా నీకు ఆరోపిస్తూ మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని సమయంలో ఎత్తుపట్టుకుంటూ నా ప్రభును నా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి,
ఆమేన్. మరి యోహాను పత్రికలో 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు మనం చదివినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి అన్న మాట మనకు అక్కడ కనబడుతుంటది. ఆయన ప్రేమని ఏ విధంగా చూపించాడు అన్న దాన్ని మనం చూసినట్లయితే తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపించడం ద్వారా ఆయన ప్రేమని వెల్లడిపరిచినట్టుగా మనకి ప్రత్యక్షపరచబడిను అన్న మాటని మనం చూస్తున్నాం. అంతేకాదు కానీ ఆయన అంటున్నారు ఆయన ద్వారా జీవించినట్లు అన్న మాట. మరలా మనము దేవుని ప్రేమించుతామని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుని యొక్క ప్రేమని మనం కొలవడానికి ఉన్న ఒకే ఒక మెజర్ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ దేవుడు అసలు లోకంలో ప్రేమ అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో లోకంలో ప్రేమని పరిచయం చేసిన దేవుడు మరి ఎవరి ద్వారా చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రత్యక్షపరచబడడం ద్వారా ఆయన చేసినట్టుగా చూస్తున్నాం. మనము ఏదో మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు కానీ ఆయనే మనలను ప్రేమించి తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన కుమారుని ఈ లోకంలోనికి పంపించడం ద్వారా ఆయన ప్రేమ ప్రత్యక్షమాయను అన్న మాట మనం చూసాం. అలాగే మనము చనిపోయిన స్థితి ఎఫ్సి పత్రిక ప్రకారంగా మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో మనల్ని బ్రతికించి అన్న మాటను మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఆయన ద్వారా జీవించినట్లు అన్న మాట మనకు అర్థమవుతుంది అన్నమాట. మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారం అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపడం ద్వారా తండ్రి తన ప్రేమను కనపరిచాడు. అంటే మనం కానీ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావడం తండ్రి ప్రేమ మనకి కనపరచడం జరిగింది. అలాగే ఆయన దేని కొరకు పంపించాడంటే మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన పంపించాడు. ఇందులో ప్రేమ ఉన్నది అన్న మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తప్ప మనకి ప్రేమ అనేది పరిచయం చేయబడలేదు. దేవుని ప్రేమ క్రీస్తు ప్రభువారి ద్వారా మనకి ప్రత్యక్షమైంది. ఏ విధంగా ప్రత్యక్షమైందంట? మనము చచ్చిన వారమై ఉండగా ఆయన ద్వారా జీవించినట్లు ఆ ప్రేమ బయలుపరచబడింది. నిజమే కదా? మనము పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువ రక్తము చేత సంధి చేసి, లేదంటే శిలువ రక్తము చేత తండ్రితో సమాధానపడి, శిలువ రక్తము చేత మనకి ఇద్దరి మధ్యన దేవునికి మనకి మధ్యన ఉన్న ఆ ద్వేషాన్ని కొట్టివేసి మరి తండ్రితో మనల్ని ఆయన ఏకం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే తండ్రి యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రత్యక్షపరచడం ద్వారా ఆయన ప్రేమ, అంటే మనం కానీ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా, అంటే దేవుడే స్వయంగా మరి ఆయనే వచ్చి పాపక్షమాపణ నిమిత్తం మన కొరకు చనిపోయాడు. అలాగే అంతేకాదు కానీ మనం ఇంకా చూసినట్లయితే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 18 వచనం వరకు మనం చదివినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి మనం చూసినట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఏలైనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకులకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. మనం రక్త మాంసంలో ఉన్నాం కాబట్టి దేవుడు కూడా మరి
ఆయన రక్త మాంసంలో పాలివాడిగా వచ్చి నీ పాపము నా పాపము కొరకైన ప్రాయశ్చిత్తము ఆయన శిలువ మీద చేసినట్టుగా మనం చూస్తాం. శిలువ మరణము మరి అపవాది యొక్క బలాన్ని, మరణం అనేది మన పాపం చేయడం ద్వారా అపవాదికి సంక్రమించిన మరణము అనే బలాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద కొట్టివేసినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు కానీ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం కానీ మనం చూసినట్లయితే ఆయన అంటాడు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడిందంటే, మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి అన్న మాట కనబడతా ఉన్నది. మనల్ని ప్రేమించుచు అంటే ఆయన రక్తాన్ని కార్చడం అనేది, ఆయన శిలువ రక్తాన్ని శిలువ యాగం చేయడం అనేది ఆయన ప్రేమను తెలియపరుస్తుంది. సర్వ మానవాళి మీద ఉన్న ఆయన ప్రేమని తెలియజేస్తుంది. ఏదో మనం దేవుని ప్రేమించామని కాదు, కానీ ఆయనే తన కుమారుని యందు మనల్ని ప్రేమించి ఆ కుమారుణ్ణే బలియాగంగా మనకి అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. అందుకనే ఆయన్ని అంతేకాదు కానీ ఆయన మహిమయు ప్రభావము యుగమును కలుగును గాక, ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన. అంటే మనం ఎప్పుడైతే ఆయన ద్వారా జీవించే వారంగా మనం అయ్యామో అప్పుడు మనకున్న ఆధిక్యతలు మారిపోయినాయి, మనం పోవాల్సిన గమ్యాలు మారిపోయినాయి, మనం ఉండాల్సిన పరిస్థితులు మారిపోయినాయి. ఏంటంటే మనం ఒకప్పుడు నరకానికి పాత్రలుగా నరకానికి పోవాల్సిన మార్గంలో ఉన్న మనము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ద్వారా మనం కడగబడ్డామో మన యొక్క మార్గం ఎటు వెళ్ళిపోయిందంటే సత్య మార్గంలోనికి వెళ్ళి ఆయన పరిశుద్ధమైన మార్గము, సత్య మార్గం అనబడి క్రీస్తు మార్గంలో మనము పరలోకానికి వెళ్ళడానికి ఆయన మనకి ఆధారమై ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నరకానికి పోవాల్సిన మనము పరలోకానికి పోయాం. అంతేకాదు కానీ ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేసిన అంటాడు. ఇంకా మనం చాలా విషయాలు దేవునికి ఒక రాజ్యము గాను యాజకులు గాను మనల్ని చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప ధన్యత మనకు అనుగ్రహించబడింది. దేవుని యొక్క ప్రేమ ఎప్పుడైతే బయలుపరచబడిందో యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా, ఆ ప్రేమ మనల్ని బ్రతికించింది. అంతేకాదు కానీ మన యొక్క గమ్యాన్ని మార్చినట్టుగా మనం చూస్తున్నాం. దాన్ని బట్టి క్రీస్తు ప్రభు వారి యొక్క యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, అంటే మన రక్షణ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉంటాం. ఎందుకంటే అందులో ప్రేమ ఉన్నది. దేవుని యొక్క ప్రేమ క్రీస్తు ప్రభు వారి రూపంగా మనకి ప్రత్యక్షపరచబడినది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాదు ఆయన మనల్ని ఒక రాజ్యముగాను, దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను, ఆయన గుణగణాలు పేతురు పత్రికలకు వెళ్ళామంటే మొదటి పేతురు 2వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు మనం చూసినట్లయితే, మొదటి పేతురు 2వ అధ్యాయంలో ఆయన అంటాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలున్నాయి ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. మన యొక్క పరిస్థితి మొత్తం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద చూపించిన ఆ ప్రేమ, దేవుడు తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభు వారిని మనకు అనుగ్రహించిన ఆ ప్రేమ ద్వారా మనము ఏమైపోయామంట, ఆయనకు ఒక వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధమైన పాపిష్టి జనముగా ఉన్న మనము, పాపులుగా ఉన్న మనము పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా మనము మారినట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. అంతేకాదు కానీ 22-23 ఆయన ఏ విధంగా బలియాగం చేశారన్న మాట చూస్తే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు దేవునికి తాను అప్పగించుకున్నాడు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప కార్యాన్ని యేసుక్రీస్తు. ఆయన యందు పాపం లేదు, ఆయన యందు ఏ దోషం లేదు, కానీ నీ పాపములను నా పాపములను ఆయన శిలువ మ్రాను మీద మోసుకొని పోయాను అన్న మాటని మనం జ్ఞాపకం చేస్తాం. ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత ఉంది. ఇటువంటి సమయాల్లో, అంటే లోకం అంతా గందరగోళంగా ఉన్న సమయాల్లో నేను అనుకుంటాను మనం దేవుని ప్రేమను మనం అంశంగా తీసుకుని మనం ఆరాధించాలి. లోకం అంతా సమాధానకరంగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రతని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాబో దేవుని యొక్క ఉగ్రతని
జ్ఞాపకం చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎంతో గందరగోళమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మన కొరకు చూపించిన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనము ఆయన ద్వారా జీవిస్తున్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయనకి సొత్తైన ప్రజలుగా మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన యొక్క రాజుల యాజక సమూహంగా మనం ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, పరలోక రాజ్య సంబంధంగా మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు కలిగే ధైర్యం అంతా ఇంత కాదు. కాబట్టి దేవుని ప్రేమని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించబద్దులమే ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏది చేసినా కూడా స్వయంగా ఆయనే చేశాడు. ఎలా అంటే ఆయన మొట్టమొదటిగా చూస్తే రక్షణ విషయం వస్తే ఆయనే తనను తాను అర్పించుకొనెను, ఆయనే తనను తానుగా ఆయన ఈ లోకానికి వచ్చెను, ఆయనే మన పాపములను మోసుకొని పోయెను, ఆయనే మనలను క్షమించను. ఏది చూసినా కూడా ఆయన ద్వారా తప్ప మనకి వేరే ఏదీ లేదు. కాబట్టి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా మరి ఆయన దేవుని కుమారుడైన దేవునిగా ఆయన ఆ కార్యాన్ని జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆయన రక్షించేవాడుగా, మనల్ని విడిపించేవాడుగా ఆయన ఉన్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే ఆయన మన కాపరిగా ఉన్నాడు అన్న విషయాన్ని, అంటే ఆయన రక్షించి మనల్ని వదిలేయలేదు, కానీ ఈ లోకంలో మనం జీవించినంత కాలము కూడా ఆయన మనకి కాపరిగా ఉన్నాడు అన్న విషయాన్ని, అది కూడా ఆయన స్వయంగా చేస్తున్నాడు. ఆ విషయాన్ని కూడా ఆయన స్వయంగా చేస్తున్నాడు, మనల్ని వదిలేయలేదు. అందుకని యోహాను సువార్త 10:14 నేను గొప్ప కాపరిని అన్న మాటని, గొర్రెల గొప్ప కాపరిని, మంచి కాపరిని అన్న మాటల్ని మనం అక్కడ చూస్తాం. యోహాను సువార్త 10:14 మనం చూస్తున్నామండి. అంతేకాదు కానీ ఆయన మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. అవన్నీ కూడా ఈ దుష్టత్వమును తప్పించుకొని ఈ లోకంలో జీవిస్తూ దేవుని యొక్క దేవ స్వభావమందు పాలివారొకటకు ఆ వాగ్దానాలు దయచేశాడు అన్న విషయాన్ని 2 పేతురు 1:4 మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు కానీ మనం కానీ చూసినట్లయితే, ఇంకా మనం చూసినట్లయితే ఈ లోకంలో మనం జీవించడానికి ఆధారము ఆయనే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రక్షించి మనల్ని పరలోక వారసులుగా చేయడమే కాదు, కానీ ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ఆయన మనకు ఏ విధంగా ఉన్నాడంటే, ఆయన ఏమేమి ఇచ్చాడంటే ఈ లోకంలోని మాట్లాడినప్పుడు మొట్టమొదటిగా ఆయన చెప్తాడు. యోహాను సువార్త 16 ఆయన చెప్తాడు, నేను వెళ్ళాలి, ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను అన్న విషయాన్ని, అంటే సత్య స్వరూపి అయిన ఆత్మను ఆయన మనకి అనుగ్రహించాడు. అంతేకాదు కానీ ఈ లోకంలో మనం జీవించడానికి కృప వెంబడి కృపని మనకి అనుగ్రహించాడు. ఆయన ద్వారా కృపా కనికరాలు మనకి అందించబడ్డాయన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనం చూసినట్లయితే అది కూడా ఆయన స్వయంగా చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమపత్రిక 8:31 మనం చదివితే, రోమీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8 ఏ విధంగా ఆయన మనకి చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ లోకంలో మనం జీవించడానికి ఆయన మనకి ఇస్తున్న గొప్ప ఆదరణకరమైన మాటలు మనం చూస్తున్నాం. రోమపత్రిక 8:31 కానీ మనం చదివి, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు? చూడండి, దేవుని యొక్క భద్రత అంటే దేవుడు మనకి సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించినప్పుడు ఆయన వాటితో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహించడు? మనం ఎందుకు భయపడాలి? ఏ విషయంలోనూ కూడా మనం భయపడడానికి వీల్లేదు. ఈ లోకంలో జీవించడానికి కావాల్సినంత కృప మనకు అనుగ్రహించాడు దేవుడు. అంతేగాని పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించాడు, ఆత్మలో పాలు అనుగ్రహించాడు, దేవ స్వభావం పాలు అనుగ్రహించాడు. ఇంత గొప్ప ధన్యతలను ఇచ్చి మనకి ఈ లోకంలో ఆయన మనల్ని చూస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా కిందకి వెళ్తే, తన సొంత కుమారుని అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరిచిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మన కొరకు తండ్రి కుడిపార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేయువాడును
ఆయనే. అందుకనే మనం ఇంకను ఈ లోకంలో నిలిచి ఉన్నాం. ఆయన కృపలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అన్న విషయాన్ని మనం ఆయనే స్వయంగా మనల్ని ఆయన నడిపిస్తున్నాడు. ఆయన స్వయంగా ఆయన రక్తాన్ని కార్చాడు, స్వయంగా ఆయన మనల్ని నడిపిస్తున్నాడు ఈ లోకంలో అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ద్వారా మనకి భద్రత, ఆయన ద్వారా మనకి రక్షణ, ఆయన ద్వారా మనకు పోషణ. ఫిలిప్పీ పత్రికలో మనం రాస్తే చాలా నాకు ఇష్టమైన వాక్య భాగం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఒకసారి చదువుకుందామండి. ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 4:19వ వచనంలో అందరికీ తెలిసిన వాక్య భాగమే. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని ప్రేమ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఎంతో ధైర్యం కలుగుద్ది ఈ లోకంలో జీవించడానికి. దేవుని కృప లేకుండా మనం ఒక్క క్షణం కూడా మనం నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృపే అంటాడు అపొస్తలుడైన పౌలు. ఆ కృపకి పాత్రులుగా చేసిన ఆ దేవాది దేవుణ్ణి మనం ఆరాధించబద్దులం. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆ కృపకి పాత్రులుగా ఎంచిన, లేదంటే కృపకు పాత్రులుగా మనల్ని నిలిపిన, లేదంటే మనల్ని ఎన్నిక చేసుకున్న ఆ దేవాది దేవుణ్ణి మనం ఆరాధించబద్దులమే అంటున్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు మనకి ప్రతి అవసరమును తీర్చును. కాబట్టి మనము చింతపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో దేవుడు మన ప్రతి అవసరమును తీర్చును. అంతేకాదు కానీ ఆయన ప్రేమ నుండి ఎవరు కూడా మనల్ని తొలగింప చేయలేరు. అదే రోమపత్రిక 37వ వచనం వరకు చదివితే ఆ భాగాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆయన మనల్ని మంచి కాపరిగా, ఆయన మన ప్రధాన కాపరిగా ఆయన ఈ లోకంలో నడిపిస్తున్నాడు అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకుని దేవుణ్ణి ఆరాధించబద్దులమే. అంతేకాదు కానీ ఆయన అంటాడు, అలా వదిలేయలేదు. మరలా ఆయన ఈ లోకంలో ఆయన మనల్ని జీవించినంత కాలం మట్టికే ఆయన వదిలేయలేదు మనల్ని. కానీ ఆయన వచ్చి ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని తీసుకెళ్తానన్న విషయాన్ని మనం ఎంతో ఆదరణకరమైన మాటలు మనకి రాయబడి ఉన్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఈ రెండు మాటలు మాట్లాడుకుని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. వాళ్ళ శిష్యులు కలవరపడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, మీ హృదయమును కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచిరి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. అంటే పరలోక భాగ్యాన్ని అనుగ్రహించడమే కాదు కానీ ఆయనే వచ్చి మనం తీసుకెళ్తాను అంటున్నాడు. చూడండి, ఆయనే వచ్చి ఆయన పరిశుద్ధమైన కార్యాన్ని, మన పాప క్షమాపణ కార్యాన్ని, రక్షణ కార్యాన్ని ఆయన జరిగించాడు. ఆయనే తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఉండి నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ నిన్ను ఈ లోకంలో నడిపిస్తూ వస్తున్నాడు. ఆయనే మరలా వచ్చి ఆయన అంటున్నాడు, నిన్ను తీసుకుని నా దగ్గరికి, నేను ఎక్కడుంటానో అక్కడ మీరును ఉండులాగున నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్పగా ఉంటాయి ఆయన కార్యాలు. ఈ ఒక్కసారి గారు మనం చాలా విషయాలు ఉన్నాయి ఇందులో మాట్లాడుకోవడానికి, కానీ సమయాన్ని బట్టి నేను కుదుర్చుకున్నాను. కానీ ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, పేతురు నీళ్ల మీద నడిచిన సందర్భం జ్ఞాపకం చేస్తున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్తూ పేతురు కంగారు పడ్డప్పుడు, మరి ప్రభువా నన్ను రక్షింపు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చేయి పట్టి నడిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నాడండి? ఆయన సముద్రంలోనే ఉన్నాడు. ఆయన చుట్టూరు అలల మధ్యనే ఆయన ఉన్నాడు. పేతురు ఎక్కడ ఉన్నాడు? పేతురు కూడా అక్కడే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పట్టుకుని చేయి పట్టుకుని నడిచినప్పుడు, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు దేని మీద నడుచుకుంటూ వెళ్ళాడు? నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళాడు ప్రభు చేతితో పట్టుకుని. మరలా ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు? పేతురుతో పాటు నడుచుకుంటా ధోని ఎక్కినట్టుగా మనం చూస్తున్నాం. అంటే మరి వాళ్ళు ధోని ఎక్కినప్పుడు అదంతా కూడా నిమ్మలం అయినట్టు రాయబడింది. అంటే అర్థం ఏంటి? అక్కడి నుంచి ఆయన పేతురుతో పాటు నడుచుకుంటా వచ్చాడు. అంటే మన కష్ట సమయాల్లో కానీ, మన భయంకరమైన పరిస్థితుల్లో కానీ యేసుక్రీస్తు ప్రభువారు పక్కనే ఉండి నడిపిస్తాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన ఈ లోకంలో మనం వదిలేసే దేవుడు కాదు. ఆయన ఆ కష్టాల్లో కూడా అందుకనే ఆయన మన సహోదరుల్లో ఒకడు వంటి ఆయన శోధన సహించాడు కాబట్టి మన శోధనలో పడినప్పుడు ఆయన కూడా సహాయం చేయడానికి ఆయనకి తెలుసు. మన బాధ ఏంటో తెలుసు, మన పరిస్థితి ఏంటో తెలుసు. ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా దేవునికి స్పష్టంగా తెలుసు.
ఆయన ఈ లోకంలో మనలాగానే రక్త మాంసంతో ఆయన వచ్చాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాదు ఆయన వచ్చి ఆయన ఉండు చోటికి మనల్ని కొనిపోతాను అన్న మాటని బట్టి మనం దేవుణ్ణి దేవుడు రానై ఉన్నాడు, వచ్చి నిన్ను నన్ను తీసుకెళ్ళిపోతానంటున్నాడు, ఆయన ఉండే చోటకి తీసుకెళ్ళిపోతానంటున్నాడు. అది ఎంత గొప్ప మాట. అలాగే తెస్సలోనికీ పత్రికలో మనందరికీ తెలిసింది, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వరకు మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని వచ్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారును దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. కానీ ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మొదలైన వారు మొదట లేతురు, ఆ మీద సజీవం నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొంటూ ఆకాశ మండలం మీద మేఘముల మీద కొనుక్కోబడదుము. ఈ మాట చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి. ఎంత గొప్ప మాటలు రాయబడ్డాయి. ఆయనే వచ్చి ఆయన ఉండే స్థలానికి తీసుకెళ్ళిపోతానన్న అన్నాడు. అంటే దేవుడే కుమారుని మనకి ఇవ్వడంలో ఉన్న ప్రేమ ఎంత గొప్పది అంటే ఆయన రక్షణ కార్యం చేశాడు. నీకు ఈ లోకంలో జీవించడానికి విజ్ఞాపనకర్తగా ఆయన ఉంటున్నాడు. మరలా నేను తీసుకెళ్ళడానికి కూడా ఆయనే వస్తున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇవ్వబడి ఈ వాక్యాలన్నింటి నిమిత్తమై మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవుడి ఈ వాక్యాన్ని దీవించిన కాక ఆమేన్. ఈ సమయంలో మనం దేవుని ఆరాధిస్తామండి. పరలోకమందున్న మా తండ్రి, మమ్మల్ని సృష్టించిన దేవా, గొప్ప దేవా, మహాగణుడివి, మహోన్నతుడివి, మహిమతో నిండిన దేవుడివి, దివారాత్రులు పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధమని కోట్లాధిపల దూతలతోనూ కెరూబులు స్వరూపులతోనూ ఘనపరచబడుతున్న దేవా, మా ప్రాణానికి ఆయుష్కు మూలమైన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠమైన తండ్రి. దేవా, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడివి, అంత గొప్ప దేవుడే ఉండి తండ్రి, నీ కృప, నీ ప్రేమ, నీ కరుణ మానవుల పట్ల మా పట్ల అనుదినము తండ్రి నీ చూపిస్తూ మమ్మల్ని జీవింపజేస్తున్న తండ్రి, నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు దేవా. నశించిపోయి అపరాధాలచే పాపాలచే నశించిపోయిన మమ్మల్ని వెతికి రక్షించడానికి నీ ప్రేమ మా పట్ల ప్రత్యక్షపరిచారు. అది నీ అద్వితీయ కుమారుని ద్వారా. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు మా గురించి ఈ లోకంలో జన్మించి మేము నశించి పాపాలచే అపరాధ చచ్చిన మమ్మల్ని మా పాపాల నిమిత్తం యేసుక్రీస్తు వారు తండ్రి ప్రాయశ్చిత్తం ఉండుటకే ఈ లోకంలో మీరు పంపించారు నాయన. నీ ప్రేమ గొప్పది తండ్రి. దేవా, మమ్మల్ని విడిచిపెట్టలేదు మా యొక్క నాశనానికి, నశించుకోవడానికి. మమ్మల్ని నీ ప్రేమ మా పట్ల నీ అద్వితీయ కుమారుడు మాకు ప్రత్యక్షపరిచారు. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, నువ్వు మా పాపం, శాపం, శిక్ష యావత్తు నీ శరీరం మందు ఆ సిలువ మందు మీరు భరించి, ఆ సిలువ చివరి బొట్టు వరకు నీ రక్తం చిందించి చనిపోయి పాత పెట్టుబడి మూడో దినం పునరుద్ధానుడైన యేసునాయనా, నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధ రక్తంలో మమ్మల్ని కడుక్కున్నారు, నీ బిడ్డలుగా చేసుకున్నారు, కేవలం నీ యందు విశ్వాసించుట ద్వారా. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమ యేసుక్రీస్తు ద్వారా నశించి చీకట్లో ఉన్న మమ్మల్ని, దేవని వాక్యంలో చెప్పిన రీతిగా చీకట్లో ఉన్న మమ్మల్ని తండ్రి యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి మీరు పిలిచారు. అంతేకాదు నాయన, నీ ప్రేమ ఎంతో గొప్పది. యేసుక్రీస్తు ద్వారా తండ్రి మమ్మల్ని నీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నారు. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో మేము జీవించడానికి తండ్రి నీ యొక్క ఆత్మను మాలో ఉంచారు, నీ వాక్యాన్ని మాకు దయచేశారు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నారు. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మాకు మంచి కాపురిగా మీరు ఉన్నారు నాయన. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఇన్ని ఈవులు మాకు దయచేస్తూ మా ప్రతి విషయం మాకు చాలిన దేవుడుగా ఉన్నారు. అంతేకాదు తండ్రి, యేసుక్రీస్తు నీ కుమారుడు తండ్రి. దేవా, నీ బిడ్డల పట్ల నీ కృపార్శ్వం ఎందుకు కూర్చుని తండ్రి మా గురించి విజ్ఞాపన చేస్తున్నాయి. యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంత గొప్ప ప్రేమ మా పట్ల చూపించారు తండ్రి, నీ వాక్యంలో ఇప్పుడు చెప్పిన రీతిగా. దాన్ని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మా ఎడల విడువక అనుదినం నీ కృప చూపిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమ ఎంతైనా గొప్పది తండ్రి. దాన్ని బట్టి వందనాలు. మేము ఇలా జీవిస్తున్నామంటే తండ్రి నీ కృపా కనికరాలు తండ్రి. అవును తండ్రి, దేని విషయం కలవరి పడకుండా తండ్రి నీ యందు మేము ఉన్నప్పుడు తండ్రి మాకు కావాల్సిన నీ కృపలో సమృద్ధి దయచేశారు, బలం దయచేశారు. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నన్ను మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకున్నారు. మా సంఘస్థులందరినీ ఇంతవరకు మీరు సంరక్షణ దయచేశారు.
నీ రక్తంలో కడగబడి వారి పట్ల తండ్రి, నీ రక్తంలో కడగబడి వారి బిడ్డలందరి పట్ల తండ్రి, నీ సొత్తైన ప్రజల్ని తండ్రి నీవే కాపుదల సంరక్షణ దయచేస్తూ మీరు నడిపిస్తున్నారు. నీ ఆత్మ ద్వారా దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నారు. ఇన్ని మేలులకు తండ్రి మేమేం చెల్లించలేం కాదు దేవా. మా రక్షణ ప్రార్థన చేతపుచ్చుకుని దేవా, మా హృదయపూర్వకంగా నీ సన్నిధిలో తండ్రి మా మా యొక్క స్తుతులు ఆరాధన నజరేయుడైన యేసు నామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడమైనటువంటి మా పరమ తండ్రి, నీ పాదములకు నిండైన కృతజ్ఞత స్థుతులు చెల్లించుకొని చుంటున్నాం. ప్రభువాని మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధిలోనికి మమ్మల్ని తోడుకొని వచ్చి నీవి మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని కూడా నిన్ను స్తుతిస్తూ కీర్తిస్తూ ఉంటూ ఉన్నాను తండ్రి. నీ ఆత్మ చేత మమ్మల్ని నీ సన్నిధిలోనికి నడిపించి నీ సన్నిధిలో సంతోషించి ఆనందించి ఘనపరిచి మయంపరచుటకు నీ కృపను మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తూ కీర్తిస్తూ ఉంటూ ఉన్నాను ప్రభా. ఎందుకు తండ్రి మేము పనికిమాలిన వారమై ఉన్నప్పుడు, కేవలం మరణానికి మాత్రమే అర్హులమై ఉన్నప్పుడు ప్రభువాని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని యేసు ప్రభువును తండ్రి మా కొరకు ఈ లోకానికి పంపించి మా కొరకు తండ్రి మమ్మల్ని రక్షించడానికి రక్షణ కార్యాన్ని ముగించి తండ్రి నీ కుడి పార్శ్వమున కూర్చొని తండ్రి మా విషయమై విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి అందును బట్టి కూడా నేను స్తుతిస్తూ ఉంటున్నాను తండ్రి. మమ్మల్ని ఎంతగా ప్రేమించావో నైనా మేము మాటల్లో నిన్ను వర్ణించలేము తండ్రి. తండ్రి నీ ప్రేమకు అవధులు లేవు నైనా. ఈ భూమి ఆకాశము వైశాల్యము ఎంతై ఉంచున్నదో అంతగో తండ్రి యుగ యుగములు నీకు మహిమ తండ్రి కలుగులాగున నీ కృపను నీ కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకొని చుంటున్నాను. అవును తండ్రి, నువ్వు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని హక్కును చేర్చుకొని తండ్రి నీ కృపా కనికరములు మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను తండ్రి. మా వినికిడిలోనికి నీవు తీసుకొచ్చినటువంటి లేఖన భాగాలన్నింటిని బట్టి నిన్ను నిండుగా ఆరాధిస్తూ నిన్ను గణపరుస్తూ ఉంటూ ఉన్నాను ప్రభువా. నీ కృప చేత మమ్మల్ని కనికరించిన విధానాన్ని బట్టి కూడా నీకు స్తుతులు చెల్లించుకొని చుంటున్నాం. మా ఆధారము నీవై ఉంటున్నావు, మా ఆశ్రయము నీవై ఉంటున్నావు, మా కోట నీవై ఉంటున్నావు, మా కొండ నీవై ఉంటున్నావు తండ్రి. మహాగణుడవును మహోన్నతుడవును నిత్యుడకు తండ్రి తండ్రి మమ్మల్ని అందరినీ నీ యొక్క రెక్కల నీడలో భద్రపరుస్తూ తండ్రి నీవు మమ్మల్ని కాపాడుతూ తండ్రి ఈ లోకంలో జీవించడానికి నీ నిమిత్తము సాక్ష్యముగా ఉండడానికి మా జీవితాలను నీవు అనుదినమును పరిశుద్ధపరుస్తున్నందుకై నీకు నేనైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి ఈ నా స్తుతి ఆరాధనను నా ప్రభువును నా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పుణ్యనామంలో బ్రతిమాలు వేడుకొని చుంటున్నాను తండ్రి. ఆమెన్. వచ్చే కీర్తన నుండి 397 పాట. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతల మగు బండపై నన్ను నిలిపెను. జిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతల మగు బండపై నన్ను నిలిపెను.
నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధములను సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నవి, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నవి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది చుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది చుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాశుల కన్నా కోరదగినది, రత్నరాశుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ ఉదయకాలము మన వాక్య ధ్యానం నిమిత్తము నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 17 నుంచి 20 వచనం వరకు మనం చదువుకుందాం అండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 17 నుంచి 20 వచనం వరకు. నెహెమ్యా చాప్టర్ 2 17 to 20 verses. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములను మరలా కట్టుదము రండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గురించి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నిటిని గురించి నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందుము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. అయితే హొరోనీయుడైన సన్బలటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరబియాడైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నము సఫలము చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచు ఉన్నాము. యెరూషలేము అందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచకమైనను లేదని ప్రత్యుత్తమిచ్చితిని. ప్రార్థన చేసుకుందాం. జీవం గల యేసయ్యా, కృపగల మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.
మా ఆరాధనలో ఇంతవరకు మాకు తోడుగా ఉండి నడిపించారు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ డిఫికల్ట్ టైమ్స్ లో ప్రభా మరి యొక్క ఫేస్ లో మమ్మల్ని నడిపించి మీ మందిరానికి వచ్చి ఆరాధించి నాయన మా ప్రియులందరికీ తోని ప్రభా ఈ లైవ్ స్ట్రీమ్ లో కనెక్ట్ అవ్వడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా నీ దాసుల్ని మరుగుపరిచి నాయన నీవే ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వినే చెలు గ్రహించే మనసు లోబడే జీవిత శుభామాకు అనుగ్రహించమని అడుగుతున్నాను. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికింపజేసేది, మమ్మల్ని సరి చేసేది, మమ్మల్ని బలపరిచేది ప్రభా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మరొకసారి నాయన సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. నీ బలమైన హస్తానికి ఈ ఆరాధన కార్యక్రమం మమ్మల్ని అందరినీ అప్పచెప్తుండగా నాయన అపవాది క్రియలు లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ మహిమాధికరంగాను మా అందరికీ ఆశీర్వాదకరంగాను చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. What a great time and a wonderful time that we have this day, because we are from our church, LifeGate Tabernacle, live streaming today. And it's good to see you all, those that have come in participating in the worship service and those that are viewing right now live. ఉదయకాల సమయంలో దేవునికి మందిరానికి వచ్చి LifeGate Tabernacle సంఘం నుంచి ఆరాధన చేయడానికి మరి తిరిగి అందరినీ కలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి లైవ్ స్ట్రీమ్ లో అందరికీ కూడా ఈ వాక్యాన్ని అందజేయడాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. I hope you are there listening to God's word and also participated in the worship prayer. దేవుని వాక్యాన్ని వింటూ ఈ ఆరాధన ప్రార్థనలో కూడా మీరు అందరూ పాలు పొందారు అని నేను అనుకుంటున్నాను. Nehemiah chapter 2 verse 17, 18 is the one that we are looking this morning. ఈ ఉదయకాల సమయంలో నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 17, 15, 18 వచనాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. Nehemiah was the cupbearer to the king Artaxerxes. మరి అహష్వేషు రాజు దగ్గర గిన్నె అందించేటువంటి వాడుగా నెహెమ్యా ఉన్నాడు. Also he is the prophet of God. ఆ నెహెమ్యా దేవుని ప్రవక్తగా కూడా ఉన్నాడు. The wine was before the king, and Nehemiah is the one that have taken the cup and is the one that gives wine to the king. నెహెమ్యా ఆ గిన్నెలో ద్రాక్షారసం తీసుకొని రాజుకి అందించేటువంటి వాడు. In other words, every day we see that Nehemiah would be there present in the presence of the king, and it's a very important duty that the wine is just right and not poisonous. అది ప్రతిదినం కూడా నెహెమ్యా రాజు సముఖంలో ఉంటూ అది ఆ యొక్క ద్రాక్షారసంలో ఏ మాత్రమో కలుషితం గాని విషం గాని లేకుండా స్వచ్ఛమైనటువంటి ద్రాక్షారసము రాజుకు అందించుట బాధ్యత తనకుంది. In other words, Nehemiah was very trusted person. అనగా నెహెమ్యా ఈ యొక్క చాలా నమ్మకమైన వాడు. Not only he was a trusted person in front of the king, but he is the most faithful person and a prophet of God. రాజుకి నమ్మకమైనటువంటి వాడు మాత్రమే కాకుండా దేవునికి ఎంతో నమ్మకంగానో ప్రవక్తగానో ఉంటూ ఉన్నాడు. One day the king noticed Nehemiah's countenance was very sad. మరి ఒక రోజు నెహెమ్యా విచారకరంగా ఉండడము రాజు గమనించాడు. What is wrong with you, Nehemiah? నెహెమ్యా ఏం జరిగింది నీకు? And suddenly Nehemiah takes this opportunity, grabs upon that, and he says, why not should my countenance be sad? మరి నెహెమ్యా అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ నేను ఎందుకు దుఃఖించకూడదు అంటూ ఉన్నాడు. The reason is because the city of Jerusalem is destroyed. మా పట్టణమైనటువంటి యెరూషలేము పాడైపోయి ఉంది. The gates have been burnt. దాని ద్వారములు కాల్చబడ్డాయి. People have been taken into exile. అక్కడ వారు చెరలోనికి తీసుకొని వెళ్ళారు. Only a few people remnant or remaining in the city of Jerusalem. ఇక కొద్ది మంది మాత్రమే యెరూషలేము పట్టణంలో విడవబడ్డారు. And then the king says, what is the reason behind that? అప్పుడు రాజు దీనికి కారణం ఏమిటి అని అడుగుతున్నాడు. Lord, I have already said what the reason is, and my burden is to go and rebuild the walls of Jerusalem. రాజా కారణం మీకు చెప్పాను, అయితే నాకున్న భారం ఏంటి అంటే తిరిగి వెళ్ళి యెరూషలేము గోడలు కట్టాలి. The temple is destroyed. అక్కడ దేవుని ఆలయం పాడైంది. The temple has to be rebuilt. ఆ దేవుని ఆలయం తిరిగి కట్టబడాలి. The walls of Jerusalem have to be rebuilt. యెరూషలేము గోడలు తిరిగి కట్టబడాలి. So what he's saying is, this is the time. That's what he says in verse 17. Let us build the wall of Jerusalem. అదే 17వ వచనంలో అంటున్నాడు,
మరి ఆ దాని గుమ్మములను తిరిగి మనం కట్టెదము అంటున్నాడు. I like this statement, let us build the walls of Jerusalem. మనము యెరూషలేము గోడను తిరిగి కట్టుదము He అంటున్నాడు. didn't say, I will go and build, let us. He is pulling together the Jews, his own people together. Let us build together. నేను వెళ్ళి కడతాను అనట్లేదు గాని తన సహోదరులైనటువంటి యూదులందరినీ కలుపుకుంటూ మనం వెళ్ళి కట్టుదము అంటూ ఉన్నాడు. In verse 18 he says, let us rise to build. మరి 18వ వచనంలో మనం లేచి కట్టుదము, కట్టుటకు పూనుకొందుము So అంటున్నాడు. this is a very important statement. Let us rise to build. So it is a good thing that to build it, but you have to rise and take up the job to build it. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అండి. ఆ యొక్క గోడల కట్టడం ప్రాముఖ్యమైనది, అయితే మనము కట్టుటకు పూనుకోవడము అది ప్రాముఖ్యమైనది. This morning I want you to see a few things as we go through this message. ఈ వర్తమానాన్ని మనం ధ్యానం చేస్తుండగా కొన్ని విషయాన్ని ప్రత్యేకంగా మీరు ఆలకించాలని కోరుతూ The ఉన్నాను. first thing is Nehemiah noticed the destruction of Jerusalem. మొట్టమొదటిగా యెరూషలేము పాడై ఉండటాన్ని నెహెమ్యా గమనించాడు. Number 2, he prayed to the God of heaven in verse 4. రెండవదిగా రెండవ వచనంలో ఆ ఆకాశం పరలోకమందున దేవుడికి ప్రార్థన The చేశాడు. reason is because he was determined to build in verse 5. దానికి కారణం ఏంటంటే 5వ వచనంలో దాన్ని కట్టడానికి తను నిశ్చయించుకున్నాడు. As he prayed to God, as he determined, there was opposition from 3 persons. ఆ గోడ తిరిగి కట్టాలి అని తలపెట్టినప్పుడు ముగ్గురు వ్యక్తుల నుంచి వ్యతిరేకత కలుగుతుంది. One is Sanballat. ఒకటి సన్బలటు, Number 2 is Tobiah. రెండవ వాడు టోబియా, The third one is Geshem. మూడవ వాడు గెషెము. Oh, they were saying, hey, can you build the wall? ఈ గోడను మీరు కట్టగలరా అని హేళన But చేస్తున్నారు. I want you to see this morning that as he felt the need of building the walls of Jerusalem, Nehemiah took the permission of the king. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ యెరూషలేము గోడల్ని కట్టాలి అని నెహెమ్యా ఉద్దేశించినప్పుడు రాజు ఆ యొక్క అనుమతిని తీసుకుంటూ ఉన్నాడు. In other words, in verse 2 and 3, we see that he found favor in the sight of the king Artaxerxes. మరి రెండవ వచనంలో చూస్తే అర్తహషస్తు రాజు అనుగ్రహాన్ని పొందుకొని ఉన్నాడు. He also got some letters to get some wood from the forest so that they can be delivered to the governors of that area. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధిపతులకి ఆ సలహా సూచనలు ఇవ్వడానికి, అడవుల నుంచి కట్టెలు పొందుకోవడానికి రాజు దగ్గర నుంచి పత్రాలు కూడా తీసుకున్నాడు. So the situation now is a grave situation. ఇప్పుడు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. The city is totally destroyed. పట్టణం పూర్తిగా పాడు చేయబడింది. The temple is destroyed. ఆ దేవుని ఆలయము పాడు The చేయబడింది. children of Israel are in exile. ఇశ్రాయేలు జనాంగము చెరలోనికి వెళ్ళారు. Those that are remaining in Jerusalem are suffering as a result of hunger. ఆ యెరూషలేములో మిగిలినటువంటి వారు ఆకలి చేత అలమటిస్తూ ఉన్నారు. The remnant are oppressed by the enemies. మిగిలిన వారు శత్రువుల చేత అణిచివేయబడుతూ ఉన్నారు. So Jerusalem is no longer safe because the walls are destroyed. యెరూషలేము గోడలు కూర్చోబడ్డాయి కనుక ఆ యెరూషలేము పట్టణము సురక్షితమైనదిగా కనబడట్లేదు. At one time it was a city of refuge. ఒకప్పుడు ఆ యెరూషలేము ఆశ్రయపురంగా ఉండేది. It was a city called that is well protected. మరి చక్కగా సంరక్షింపబడినటువంటి పట్టణంగా It is a పిలువబడేది. stable city but now lay in ruins. స్థిరమైన పట్టణంగా ఉండేది కానీ ఇప్పుడు కొల్లపెట్టబడి ఉంది. There's nothing left in the once glorious beautiful city of God. ఒకప్పుడు దేవుని పట్టణంగా మహా ప్రభావం కలిగినటువంటి పట్టణంలో ఇప్పుడు ఏమి కూడా మిగిలిలేదు. All that remains is now just broken dreams. ఇప్పుడు కేవలము విరిగిపోయినటువంటి మాత్రమే పడి ఉంటూ ఉన్నాయి. Lost memories with shattered hopes. మంచి జ్ఞాపకాలు అన్ని కూడా కృషించిపోతున్నాయి, నిరీక్షణ కోల్పోతూ Now ఉన్నాయి. Jerusalem remains as a shadow of former glory. మరి యెరూషలేముని ఇప్పుడు చూస్తే మరి మునిపటి మహిమకి ఛాయిగా మాత్రమే The మిగిలిపోయింది. foundations of the city are overturned. అక్కడ పట్టణ పునాదులు కూల్చబడ్డాయి, The gates are burnt. ద్వారములు కాల్చబడ్డాయి, Anything that was left was stolen. ఇక మిగిలినవి దొంగిలించబడ్డాయి. At this time, Nehemiah shows up in the city of Jerusalem. ఇటువంటి పరిస్థితుల్లో నెహెమ్యా యెరూషలేము పట్టణంలోనికి వస్తూ ఉన్నాడు. Understand now, Nehemiah is a prophet of God. Nehemiah is a cupbearer. He is not
expert in building. నెహెమ్యా వాస్తవానికి వృత్తిరీత్యా రాజుకి గిన్నె అందించేటువంటి వాడు, ఒక ప్రవక్త. తన కట్టుట విషయంలో నైపుణ్యత తనకి లేదండి. But when he noticed the destruction of Jerusalem, he could not take it. He wanted to rebuild the walls of Jerusalem. అయితే యెరూషలేము పాడైపోవట చూసినప్పుడు సహించలేకపోయాడు. ఆ గోడల్ని కట్టాలి అని తీర్మానం Not చేసుకున్నాడు. an expert builder, but he determined in his heart to build. కట్టుట విషయంలో నైపుణ్యత లేదు, కానీ అది కట్టాలి అనే హృదయంలో దృఢపరుచుకున్నాడు. When you have a desire to do the work of God, God will provide you the resources. దేవుని పని చేయాలన్నటువంటి కోరిక ఆశీర్వాదంలో ఉంటే దానికి కావాల్సిన వారంలో దేవుడే అనుగ్రహిస్తాడు. God used Nehemiah to restore the city of Jerusalem to the former glory. మరి నెహెమ్యాని ఆ యొక్క యెరూషలేము పట్టణం తిరిగి తన యొక్క పూర్ణ మహిమని పొందుకోవడానికి, ప్రభావాన్ని పొందుకోవడానికి దేవుడు A వాడుకున్నాడు. willing heart is the one that let Nehemiah move and go to the city and work and build the walls. పని చేయాలన్నటువంటి ఆశ కలిగిన నెహెమ్యా హృదయమే తను యెరూషలేములోకి వెళ్ళి ఆ గోడల కట్టులేక రీతిగా తను కదిలించాయి. Dear friends, now we are probably living in a times where we do not know what is going to happen tomorrow. స్నేహితులారా, రేపు ఏం జరుగుతుందో తెలియటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం. Most of the people's dreams are shattered now. చాలా మంది కళలు విచ్ఛిన్నమైపోయాయి. They do not know what is going to happen tomorrow. Go ahead. రేపు ఏం జరగబోతుందో వారికి తెలియదు. So we see that it's as if everything has to be rebuilt because we have lost everything right now. అంతయు కోల్పోయి ఇప్పుడు కొత్తగా తిరిగి కట్టాల్సిన పరిస్థితిలో ఉన్నట్టుగా ఉంది. Businesses are in losses. వ్యాపారాలు నష్టంలో ఉన్నాయి. Economy is all gone right now. It's fallen flat. ఆర్థిక వ్యవస్థ చతికిలబడిపోతుంది. At that time, the only thing that you and I can do is look to the Lord. ఈ పరిస్థితుల్లో మనం చేయగలిగింది ఒకటి, ప్రభు తట్టు మనం చూడాలి. Look for the direction of God. దేవుని యొక్క మార్గోపదేశం కోసం చూస్తూ Look ఉండాలి. for the will of God. దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. Understand what He wants us to do with our lives in this grave situation, the circumstances that we're going through. మనం వెళ్తున్నటువంటి ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఏం చేయడం దేవుని చిత్తమో ఆ చిత్తం కోసం మనం ఎదుగుతూ ఉండాలి. In simple words, you could say the Jews are in great crisis. మరి సూటిగా చెప్పాలంటే ఇక్కడ యూదులు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. In the same period, contemporaries were Ezra, Zerubbabel, Haggai, and Nehemiah. అదే సమకాలంలోనూ ఎజ్రా, యెరుబ్బేలు, నెహెమ్యా ఉంటూ ఉన్నారు. So we see in the midst of the crisis, we see they rose to the occasion. వీరు ఆ పరిస్థితికి వారు లేచి దాన్ని ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళారు. Dear friend, we are probably in lockdown. We think we can do nothing, but we can do it as a family together. We can call upon the Lord. స్నేహితులారా, ఈ లాక్డౌన్ లో మనం ఏం చేయలేము అన్నట్టుగా మనకు అనిపించచ్చు, కానీ ఒక కుటుంబంగా మనం కలిసి దేవునికి మొరపెట్టగలం. And when we call upon the Lord answers us. దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన తప్పక మనకి జవాబిస్తూ And He gives us the resources that are needed. మనకు కావాల్సిన వనరులను ఆయన సమకూరుస్తూ అనుగ్రహిస్తాడు. So that we can go on further in our life and not to be stay discouraged. ఆ రీతిగా నిరుత్సాహంలో కృంగిపోతూ ఉండడం కాకుండా ముందుకు వెళ్ళడానికి దేవుడు నడిపిస్తాడు. We have a great God that knows every need. మన ప్రతి అవసరత ఎరిగినటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. We have a God that can take care of us in the times of crisis. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనల్ని జాగ్రత్త చూసుకునేటువంటి దేవుడు మనకున్నాడు. If you and I can take this as a plague and as a wrath of God, certainly we can look unto Him and ask Him help. ఇది తెగులుగానో దేవుని ఉగ్రతగానో మనం అనుకున్నట్టయితే తప్పకుండా దేవుని దగ్గర సహాయం కోసం మనం వెళ్ళగలం. Because the word of God says in Psalms chapter 30 verse 5, His anger is but a minute, His favor is for life. కీర్తన గ్రంథంలో ఆయన కోపము మరి క్షణమాత్రము ఉండడం, అయితే ఆయన కృప శాశ్వత కాలం ఉండును. What a great God we have. The weeping might be or endure for a night, but in the morning there is happiness or joy comes in the morning. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఒక రాత్రి కన్నీరు ఉండొచ్చు, కానీ ఉదయాన్నే గొప్ప ఆనందంతో మనల్ని నింపేటువంటి దేవుడు మనకున్నాడు. In other words, we might be in crisis, or we might have setbacks, or we might face from losses, but God is the one that can restore us back. మన క్లిష్ట పరిస్థితుల్లో ఉండవచ్చు, నష్టపోయేటువంటి స్థితిలో మనం ఉండొచ్చు, కానీ వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని సమకూర్చగలదు. So we see that if you look at the life of Job, chapter 42 verse 10, it says, and the Lord
restored the fortunes of Job. యోబు జీవితంలో మనం చూసినట్టయితే అతని కలిగినంత తిరిగి దేవుడు తనకు సమకూర్చాడు. The word of God further says, also Lord gave him twice as much he had before. అంతకు ముందు కన్నా రెండంతలుగా దేవుడు తనకి ఇచ్చాడు అని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. Job was a very successful person. యోబు చాలా గొప్ప విజయాన్ని పొంది సఫలత పొందినటువంటి వ్యక్తి. But all of a sudden he lost everything. అయితే అకస్మాత్తుగా సమస్తాన్ని కోల్పోయాడు. He was bankrupt, you could say. అతడు ఉన్న ఆస్తి మొత్తం పోయింది. He was left homeless. మరి ఆ గృహం కూడా ఉండడానికి లేదేమో. He was afflicted with sickness. అనారోగ్యంతో చేత బాధపడుతూ ఉన్నాడు. The story does not end there. అయితే ఆ కథ అంతటితో ఆగిపోలేదు. The fortunes of Job were restored. యోబుకి కలిగినవన్నీ తిరిగి సమకూర్చబడ్డాయి. Proverbs chapter 24 verse 16, we know very much this verse, for a righteous man may fall 7 times and rise again, but the wicked shall fall by calamity. సామెతలు గ్రంథము 24వ అధ్యాయం Verse 16. 16వ వచనము. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనము. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. So there is hope in the Lord. కనుక దేవునిలో నిరీక్షణ ఉంది. The Lord will certainly restore when we look upon him and we stand faithful to him. ఆయన తట్టు చూస్తూ ఆయనకి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని సమకూరుస్తాడు. So the one thing that you and I have to do is rise. అయితే మనం చేయాల్సింది ఏంటి? మనం లేచి పూనుకోవాలి. And Nehemiah said, let us rise and build. మనం లేచి కట్టుటకు పూనుకుందుము రండి. Let us not be disappointed, discouraged and depressed and sit where we are. నిరుత్సాహంలో కృంగిపోయిన స్థితిలో ఉన్న స్థితిలోనే కూర్చొని ఉండకూడదు. That's why Nehemiah took permission from the king. అందుకోసమే రాజు దగ్గర నుంచి కూడా నెహెమ్యా అనుమతి తీసుకున్నాడు. He prayed to the Lord for direction. ఆయన మార్గము నిమిత్తం దేవునికి ప్రార్థన చేశాడు. Because he knew if the Lord leads him, everything will be done in the right way. మనం చేయాల్సినన్ని కూడా సరైన మార్గంలో నడిపించేది దేవుడే అని ఆయనకు తెలుసు కనుక దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. There might be many doubts for tomorrow. మరి రేపటికి నిమిత్తం మనకి సందేహాలు ఉండవచ్చు. There might be some despair or betrayal or setbacks. నిరుత్సాహము, నిస్పృహత, మరి కోల్పోయిన స్థితి మనకి ఉండవచ్చు. But this setback should not bring us down. అయితే అవి మనల్ని కృంగదీయకూడదండి. It should not be a place where you would say we cannot do anything. ఇది మనం ఏమి చేయలేము అన్న స్థితిలోనికి మనం వెళ్ళకూడదు. We see that when we look towards God, God is the one that gives us the strength to move on forward. కనుక దేవుని తట్టు చూసినప్పుడు ముందుకు వెళ్ళడానికి శక్తినిచ్చేది దేవుడే అని మనం చూస్తూ ఉన్నాం. So we see that certainly that we have to rise to the occasion. కనుక ఆ సమయంలో ఆ పని నిమిత్తం మనం లేచి పూనుకోవాలి. So we see that we have to rise just like Nehemiah did rise and he went to rebuild Jerusalem. నెహెమ్యా లేచినట్టుగా మనం కూడా లేచి ఆయన యెరూషలేము కట్టుటకు వెళ్ళినట్టుగా మనం కూడా ముందుకు కొనసాగాలి. Not in verse 5 we see that he has determined to build, but in verse 20 he says these wonderful words. మరి 20 వచనంలో ఈ అద్భుతమైన మాట్లాడుతూ ఉన్నాడు. The later part of verse 20 says, we his servants will arise and build. మరి ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నంలో సఫలము చేయడు గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచు ఉన్నాము. So we see that he noticed the destruction. అక్కడున్నటువంటి పాడైన స్థితిని గుర్తించాడు. And he determined to build. దాన్ని తిరిగి కట్టాలని తీర్మానం చేసుకున్నాడు. And he looked for direction from the Lord. దానికోసం మార్గోపదేశం కోసం ప్రభువు తట్టు చూశాడు. We his servants will arise. ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచు ఉన్నాము. We as God's children, his servants should rise. దేవుని బిడ్డలుగా దేవుని దాసులుగా మనం లేచి ముందుకు వెళ్ళాలి. So we see that this is an occasion that we would rise and build up again whatever we have lost. కనుక ఈ పరిస్థితిని మనం తిరిగి లేచి మనం తిరిగి మరి కోల్పోయినంత కూడా తిరిగి కట్టాలి. After years of exile, Zerubbabel, strengthened by God, returned and rebuilt the temple. అనేక సంవత్సరాల చెరలో ఉన్న తర్వాత యెరూషలేము తిరిగి ఆ యొక్క వాగ్దాన దేశానికి వచ్చి ఆ మందిరాన్ని తిరిగి కట్టారు. And Ezra, what he did was he brought spiritual revival that was necessary for God's children. ఎజ్రా ఆ దేవుని బిడ్డలకు కావాల్సినటువంటి ఆత్మీయ మరి పునరుద్ధాన ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చాడు. And Nehemiah's job was to build the broken walls. నెహెమ్యా విరిగిపోయిన ఆ పడిపోయినటువంటి గోడని కట్టాడు. These three are contemporaries, prophets. They did the job which God has entrusted them. ఈ ముగ్గురు కూడా సమకాలికంలో
ఉన్నటువంటి ప్రవక్తలు. అయితే దేవుడు వారికి అప్పగించిన పనిని వారు బాగుగా చూసి నెరవేర్చారు. One prophet is rebuilding the temple. ఒక ప్రవక్త మందిరాన్ని తిరిగి కడుతూ ఉన్నాడు. Another prophet is rebuilding the spiritual lives. మరొక ప్రవక్త వారి ఆత్మీయ జీవితాన్ని తిరిగి కడుతూ ఉన్నాడు. Another prophet is rebuilding the walls of Jerusalem. మరొక ప్రవక్త యెరూషలేము గోడను తిరిగి కడుతూ ఉన్నాడు. Dear friend, we are all uniquely made and God has given us a job for every person. స్నేహితులారా, మనం అందరం కూడా ప్రత్యేక రీతిలో దేవుడు మనల్ని సృష్టించి మన ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన పనులు అప్పచెప్తూ ఉంటాడు. God wants us to use the talents that He has given to us. దేవుడు మనకి ఇచ్చిన తలాంతులను మనం వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. God wants us to use the opportunity that God gives us to each and every person. దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని వాడు సద్వినియోగపరచుకోవాలని దేవుడు కోరుతూ But we ఉన్నాడు. have to see what is going on around. అయితే మన చుట్టూ సంభవిస్తున్నది విషయాలు మనం గమనిస్తూ ఉండాలి. Nehemiah noticed the destruction of Jerusalem. యెరూషలేము పాడై ఉంటా నెహెమ్యా గుర్తించాడు. Are you noticing lives have been destroyed or being destroyed in this world? ఈ లోకంలో మన చుట్టూ జీవితాలు నశించిపోతున్నాయి, కృషించిపోతున్నాయి. Are you noticing and observing what sin is doing to the lives of people? పాపము వ్యక్తుల జీవితాల్లో చేసేటువంటి కార్యాన్ని మనం గమనిస్తూ Can we ఉన్నాము. sin how degraded the moral condition of the people are? మానవుని యొక్క నైతిక విలువలు ఎంతగా పతనం అయిపోయాయో మనం గమనిస్తున్నామా? Do you see how much opposition is towards God? దేవునికి మనుషుడు ఎంత వ్యతిరేకతని కలిగి ఉన్నాడో చూస్తున్నామా? Do you see that people are depending upon themselves rather than God? దేవుడి మీద కన్నా తమ మీద తామే మనుషులు ఆధారపడుతూ ఉండడం మనం చూస్తున్నామా? Dear friend, when we all look at that, when we notice, we got to rise to the occasion. ప్రశ్నితులారా, ఇవన్నీ మనం గమనిస్తూ గుర్తిస్తున్నప్పుడు ఆ పని చేయడానికి మనం ముందుకు రావాలి. You have to pray for every sinner. ప్రతి పాపి నిమిత్తం మనం ప్రార్థన చేస్తూ You ఉండాలి. have to pray for the leaders of the nation. దేశ నాయకుల నిమిత్తం ప్రార్థన చేస్తూ You have to ఉండాలి. pray for the pandemic that's going on. ఇక్కడ ఉన్నటువంటి ఈ పాండమిక్ గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి. You have to pray that souls might be strengthened. ఆత్మలు బలపరచులాగా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. Dear friend, we got to rise to the occasion. ప్రశ్నితులారా, ఈ సమయంలో మనం లేచి ముందుకి కొనసాగాలి, నిలబడాలి. He was not a builder, but he did his job. వాస్తవానికి అతడు కట్టువాడు కాదు గాని ఆ పనిని తీసుకొని చేశాడు. Dear friend, we might not be equipped with everything, but when we stand faithful for the Lord, when we look for the strength and His knowledge, God will provide us. స్నేహితులారా, మనకి అన్నిటి విషయంలో నైపుణ్యత లేకపోవచ్చు, కానీ మన పని కొరకు లేచి నిలబడినప్పుడు దేవుడే మనకు కావలసినటువంటి నైపుణ్యతని వనరుని అనుగ్రహిస్తాడు. You might ask me this morning, he is not a builder, but how could he build? అతడు కట్టువాడు కాదు కదండి, నెహెమ్యా ఎలా కట్టగలిగాడు అని ప్రశ్నించవచ్చు. The thing is, he looked the master builder. దానికి కారణం ఏంటి? ఆ గొప్ప కట్టువాడిని సృష్టికర్త వైపున చూశాడు. He's the one that builds our lives. ఆయనే మన జీవితాన్ని కట్టేటువంటి He's వాడు. the one that built everything that you and I see with the naked eyes. మన కళ్ళలోనే చూసేటువంటి ప్రతిదాన్ని ఆయనే మాస్టర్ బిల్డర్ గా కట్టాడు. So when you look at the builder, he gives us the blueprint that is necessary to build and stay strong. కట్టువాడైనటువంటి ఆయన తోటి మనం చూసినప్పుడు మనం కట్టడానికి కావాల్సిన ప్లాన్ ని, బలంగా ఉండేటువంటి ఆ మార్గాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ The ఉంటాడు. word of God says in Hebrews chapter 3 verse 4, every house is built by somebody, but he that built all things is God. ఆయన హెబ్రీ రాసిన పత్రికలో అంటున్నాడు, ప్రతి కట్టడం ఎవరి చేతనో ఒక చేత కట్టబడి కానీ సమస్తాన్ని కట్టినవాడు దేవుడే. The house, the buildings are built by man, but God builds both the physical and the spiritual lives. ఇంటిని మానవుడు కడతాడేమో కానీ మన జీవితాన్ని ఆత్మీయంగా కానీ శరీరం కానీ కట్టువాడు దేవుడే. All things are built by God. సమస్తము దేవుని చేతనే When కట్టబడ్డాయి. he builds, we are strong. ఆయన కట్టినప్పుడు అది బలంగా ఉంటాం. No matter what the circumstances are, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, no matter what the stormy circumstances might be, ఎటువంటి తుఫాను పరిస్థితులు తలెత్తినప్పటికీ, no matter how gloomy and dark it is, ఎంత కారు మేఘాలు కలుముతూ ఉన్నట్టుగా but అనిపించినప్పటికీ, we stay firm because we are built upon the rock, the Lord Jesus Christ. యేసు ప్రభువారు అనే బండ మీద మన పునాది వేయబడి కట్టబడ్డాం కనుక మనం స్థిరంగా బలంగా నిలబడతాం. So we have a hope that God will build. కనుక మనల్ని కడతాడు అన్న నిరీక్షణ మనకుందండి. We have a hope that He will restore the former glory. ఆ మునుపటి మహిమని, ప్రభావాన్ని తిరిగి సమకూరుస్తాడు అన్న నిరీక్షణ మనకుంది. In Joel chapter 2, we don't have to turn, verse 25 to 27 says, I will restore
you double. మరి యోవేలు గ్రంథంలో అంటాడు రెండంతలుగా నేను మిమ్మల్ని సమకూరుస్తాను అంటాడు. In Psalm 107 verse 35 says the Lord will restore you. He will turn wilderness into pool of water and dry ground into spring waters. మరి కీర్తన గ్రంథము 107 verse 35. 107వ అధ్యాయము 35వ వచనం. What a wonderful thing he's saying, that what he will do to the things that you think they are barren, they are gone, they are just of no use. ఎండిపోయిగా ఇక పనికిరాను అన్నటువంటి వాటి విషయంలో దేవుడు చేస్తున్నటువంటి అద్భుత కార్యం గమనించండి. అరణ్యమును నీటి మడుగులుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి, What a great God, the wilderness into pool of waters, మరి ఆ యొక్క అరణ్యమును నీటి మడుగుగాను చేస్తాడు, dry waters into springs. ఎండిన నేలను నీటి ఊటలుగా చేయువాడు. He is the one that can change any situation. ఎటువంటి పరిస్థితులైనా మార్చగల దేవుడు ఆయనే. See, if you think it's wilderness, it's all barren, but in the city or in the nation of Israel, he turned into the benefit where people say nothing can be found, nothing can be grown. మరి అరణ్యంగా అది కనబడచ్చు, ఏది అందులో కనుగొనలేము, ఏది పండించలేము అనేటువంటి ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు సస్యశ్యామలంగా చేశాడు. The whole world is surprised how they get the wonderful dry fruits there. ఇప్పటికి ఆ చక్కటి ఎండి ద్రాక్షలు ఆ యొక్క ఫలాలు ఎలాగా ఆ ఇజ్రాయెల్ దేశంలో పండుతున్నాయని ప్రపంచం అంతా విస్మయం It is only పొందుతుంది. the country of Israel that turns the salt water into drinking water instantly. ప్రపంచమంతట్లో ఇజ్రాయెల్ దేశం మాత్రమే ఉప్పు నీరుని త్రాగునీరుగా తక్షణంగా మార్చగలిగే They have the God, the creator, the one that gave his life, the one that created mankind, the one that made everything that we see in this world. సృష్టికర్త అయినటువంటి దేవుడు వారు కలిగి ఉన్నారు. జీవాన్ని అనుగ్రహించి మానవుడిని కలిగిన సృష్టి అంతని సృష్టించిన దేవుడు వారి పక్షంగా వారు Jews are God's children. యోధులు దేవుని బిడ్డలండి. God has the special promise that He has given to them. వారికి ఒక ప్రత్యేక వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. When you and I accept the Lord Jesus Christ, when we become His child, He can change any situation. యేసు ప్రభువారిని మనం అంగీకరించి రక్షకుడిగా ఆయన బిడ్డగా మారినప్పుడు మన పరిస్థితి ఏదైనా దాన్ని మార్చగలడు. No matter what it is, because of this pandemic, God can again restore it. ఈ పాండమిక్ లో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు దాన్ని తిరిగి సమకూర్చే సమర్థ కలిగినటువంటి వాడు. Because the Lord's mercies are not consumed. ఎందుకంటే ఆయన కృప నిరంతరము నిలిచి His ఉండును. compassions fail not. ఆయన కనికరము నిరంతరము నిలిచును. He'll give us a new beginning. He'll give us the hope, the joy that is necessary. కొత్త ఆరంభాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనకు కావాల్సిన ఆనందాన్ని సంతోషాన్ని ఆయన మనకు If అనుగ్రహిస్తాడు. one door is closed, He can open another door. ఒక ద్వారం మూయబడితే మరొక ద్వారాన్ని ఆయన Dear తెరవగలుగుతాడు. friends, we are just a clay in the hands of the Almighty God, who's the potter. స్నేహితులారా, సర్వశక్తులైనటువంటి దేవుడు అయినటువంటి ఆ కుమ్మరి చేతిలో మనము మంటిగా ఉంటూ ఉన్నాం. He can make another vessel that is beneficial and good. గొప్ప మేలుకరంగా ఉండేటువంటి మరొక పాత్రగా మంచి పాత్రగా మనం ఆయన Dear చేయగలడు. friend, how are you this morning? స్నేహితులారా, ఈ రోజు మనం ఏ రీతిగా ఉంటూ ఉన్నాం? You think everything is lost? అంతా ఇంకా కోల్పోయామే You think again you can't make a new start? కొత్త ఆరంభం నేను ఇంకా చేయలేను అనుకుంటున్నామా? But you have a God who can restore every condition. అయితే ప్రతి పరిస్థితిని సమకూర్చేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. He's the one that can renew the situation. ఆ పరిస్థితిని నూతన పరిచేటువంటి దేవుడు ఆయనే. He's the one that gives us the joy we had earlier. అంతకు పూర్వం ఉన్నటువంటి ఆనందాన్ని తిరిగి మనకు అనుగ్రహించగల దేవుడు ఆయనే. Because our hope is in the Lord Jesus Christ. ఎందుకంటే మన నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది. That's why the word of God says, the apostle says, it is called a blessed hope. అందుకనే అపోస్తలుడు అంటాడు, దేవుని వాక్యం అనుసరిస్తుంది శుభప్రదమైన నిరీక్షణ. What a great, wonderful hope we have. ఎంత గొప్ప నిరీక్షణ మనం కలిగి It is ఉన్నాం. not like the hope that people have in this world. Maybe, but our hope is a strong hope. ఈ లోకంలో ఉన్నటువంటి వారి యొక్క నిరీక్షణ వంటిది కాదండి. బహుశా అవ్వచ్చు అన్నటువంటి నిరీక్షణ కాదు. స్థిరముగా మరి దృఢముగా నిశ్చయముగా ఉండేటువంటి Our hope is నిరీక్షణ. the one that God gives us the freshness of life again. నూతన జీవాన్ని నూతనంగా ఇచ్చేటువంటి నిరీక్షణ That's దేవుడు. what He says in Amos chapter 9 verse 14. అందుకే ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం
14వ వచనంలో అంటాడు, I will bring back the captives of my people Israel. నా ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ ని చెరలో నుండి మరి తిరిగి తీసుకొని వస్తున్నా అంటున్నాడు. They shall build the waste cities and inhabit it. ఆ యొక్క కోలినటువంటి పట్టణములు తిరిగి కట్టి దాంట్లో వారు నివాసం ఉండదు. He will bring back those that have gone into captivity. వారు చెరలోకి వెళ్ళినప్పటికీ వారు తిరిగి తీసుకొని And రావాలి. his people, they will build the waste cities again. ఆయన జనాంగము వారు తిరిగి ఆ యొక్క విడిచిపెట్టబడిన పట్టణాన్ని వారు కట్టారు. And inhabit again. తిరిగి దాంట్లో నివాసములు కలిగి ఉంటారు. They shall plant vineyards. అందులో వారు ద్రాక్ష తోటలు They నాటుతారు. shall drink wine from the vineyards. ఆ ద్రాక్ష తోటల్లో నుంచి ద్రాక్ష రసాన్ని వారు They will తాగుతారు. also make gardens and eat fruit from them, say the word of God. వారు వనముల్ని సమకూర్చుకుంటూ వారి ఫలాన్ని వారు అనుభవించరు అని దేవుడు If this is the promise that is given to God's children, He is the same God that will restore. He is the same God that can give us the joy and to enjoy the fruit of the land. మరి ఆ ఇశ్రాయేలుకి వాగ్దానం చేసిన ఆ దేవుడే తిరిగి మన యొక్క ఫలాన్ని మనకు అనుగ్రహించి ఆ ఫలాన్ని ఆనందింపజేయగలిగినటువంటి దేవుడు. So in conclusion, let me say that He is the one that brings back everything from captivity, everything that has been lost. కనుక ముగింపులో ఆ నశించిపోయినటువంటి కృషించిపోయినటువంటి చెరలోనికి వెళ్ళినటువంటి ప్రతిదాని తిరిగి ఆయన రప్పించి సమకూర్చేటువంటి దేవుడు. If you are under the bondage of sin, He is the one that gives you the freedom from the bondage of sin. ఒకవేళ పాప బానిసత్వంలో ఉన్నారా, ఆ పాప బానిసత్వంలో నుంచి విడుదలకు అనుగ్రహించేవాడు ఆయనే. And He will make you His child. ఆయన బిడ్డగా తను చేసుకుంటాడు. He will build you up strong upon His foundation. ఆయనే పునాదిగా ఉంటూ మనల్ని బలంగా కడతాడు. And He will give us the fruit of the labor that we work for the Lord. ప్రభు కోసం మనం చేసేటువంటి ఆ ప్రయాస యొక్క ఫలాన్ని ప్రభు మనకి In ఇస్తాడు. other words, He will bless our lives. అనగా మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. Then He will bless our lives spiritually and physically also. ఆత్మీయంగాను భౌతికంగాను మనల్ని ఆశీర్వదిస్తాడు. But to rebuild, అయితే అది తిరిగి కట్టడానికి, to restore, సమకూర్చబడడానికి we need to approach God with true, genuine repentance. యథార్థమైనటువంటి పశ్చాత్తాపంతోని ప్రభువు దగ్గరికి మనం వెళ్ళాలి. I guess this verse have been gone over and over in this 2.5 minutes. 2 Chronicles 7:14. రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనము ఈ దినాల్లో మనం పదే మనం చూసుకుంటూ If ఉన్నాం. my people who are called by my name will humble themselves and pray and seek my face and turn from the wicked ways, then will I hear from heaven. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. What a great assurance we have from God's word. దేవుని వాక్యం ఎంత గొప్ప నిశ్చయిత ఆదరణ మనకు దొరుకుతుంది. If you and I can humble and pray and seek Lord and ask forgiveness, He will certainly heal our land. నీవు నేను మనం తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయనను వెతికినట్టయితే తప్పకుండా ఆయన మనల్ని ఆలకించి To స్వస్థపరుస్తాడు. rebuild the walls, Nehemiah looked unto God. ఆ పట్టణ గోడల్ని కట్టడానికి నెహెమ్యా దేవుని తట్టు If చూశాడు. you want to build your life, look unto God. మన జీవితాన్ని కట్టుకోవాలని మనం ఆశిస్తున్నామా? దేవుని తట్టే చూడాలి. If you want to rebuild your family, look unto God. మన కుటుంబాన్ని తిరిగి కట్టాలని ఆశపడుతున్నామా? దేవుని తట్టే మనం If you చూడాలి. want to rebuild your spiritual life, look unto God. మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని ఆశపడుతున్నట్టయితే దేవుని తట్టు చూడాలి. Confess of your sins. మన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. Lord, say, I am a sinner. ప్రభువా, నేను పాపిని అని You are చెప్పాలి. the only Savior that can save me. నన్ను రక్షించగల రక్షకుడు నీవు మాత్రమే. And He will revive you, quicken your dead spiritual life. అప్పుడు మరి మృతమైనటువంటి మన ఆత్మీయ జీవితాన్ని జీవాన్ని అనుగ్రహించి బ్రతికిస్తాడు. Then we can start a new life with a strong foundation, the rock, the Lord Jesus Christ. ఆ క్రీస్తే బండ అయినటువంటి ఆ పునాది మీద అప్పుడు మన ఇంటిని మనం బలంగా కట్టుకొనగలుగుతాం. So approach God with genuine repentance. కనుక యథార్థమైనటువంటి పశ్చాత్తాపముతోని దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. Number 2 is refused to swallow self-pity. మరి రెండవది మనం మీద మనమే జాలి పడుతూ ఉండడం విడిచిపెట్టాలి. See, this is a big problem in this world with everybody, including the believers. మరి ఈ లోకంలో అందరికీ విశ్వాసులకు కూడా ఉన్నటువంటి సమస్య ఇదే. Self-pity, oh, this has happened to me, oh, this is what it is, this is how I am, nothing can be done, this is the end, there's nothing in the future, nothing that can be done. మన మీదనే మనం జాలి పడిపోతూ ఉంటాం. ఇవన్నీ నాకే కలుగుతుంది, నాకు ఇలాంటిగా సంభవించింది, ఇంకా భవిష్యత్తులో నేనేమి చేయలేను, ఇందులోంచి బయటకి ఎంత మాత్రము రాలేను, ఏమి చేయలేను,
సాధించలేను అనుకుంటూ ఉంటాం. And as soon as we have all this kind of things going on our mind, we cannot have joy. ఇలాంటివన్నీ కూడా మన మనసులో ఉన్నంత సేపు కూడా మన ఆనందాన్ని అనుభవించలేము. But the word of God says in Proverbs chapter 17 verse 22, a joyful heart is a good medicine, but a crushed spirit dries up the bones. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనంలో సంతోషం గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. So the pandemic, the coronavirus is bringing fear every day when we go out and come. But understand, we have the Lord, and it gives us the immunity. When we are strong, it gives us the immunity to stand and face also the virus. ఈ పాండమిక్ సమయంలో కరోనా వైరస్ విషయంలో మనకంతయు భయం కలుగుతూ ఉంది. అయితే దేవుని తట్టు చూసి ఆయన యందు నిరీక్షణ ఉన్నప్పుడు ఈ పరిస్థితిలో బలంగా ఉండడానికి ఆయన మనకి శక్తిని ఇస్తాడు. Look unto the Lord for the joy and rejoice in the Lord. మన ఆనందం కోసం ప్రభు తట్టు చూసి ఆయన యందు ఆనందిస్తూ We cannot rejoice because of the circumstances, పరిస్థితులను బట్టి మనం ఆనందించలేము. but we can rejoice in the Lord because we have the Lord, and one day we are going to be with Him forever and ever. అయితే ప్రభువుని మనం కలిగి ఉన్నాం కనుక ప్రభుతోని ప్రభులో ఆనందిస్తూ ఉండాలి. ఒక దినాన్ని శాశ్వత కాలం వరకు ఆయనతో పాటు ఉంటాం. We can rejoice because of the salvation that He has given. ఆయన మనకి ఇచ్చిన రక్షణ బట్టి మనం ఆనందించగలం. We can rejoice because of the hope that He has given to ఆయన us. మనకి ఇచ్చిన నిరీక్షణ బట్టి మనం We ఆనందించగలం. can rejoice because of the inheritance that we have in the heavenly kingdom. ఆ పరలోక రాజ్యంలో మనం పొందుకున్న స్వాస్థ్యాన్ని బట్టి మనం ఆనందించి సంతోషించగలం. We can rejoice because of the eternal life that He has given. ఆయన మనకి ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి మనం We can ఆనందించగలుగుతాం. rejoice because He is our great comforter. ఆయనే మన గొప్ప ఆదరణకర్త కనుక మనం We can ఆనందించగలం. rejoice because He is our good shepherd. ఆయనే మన మంచి కాపరి కనుక మనం He is there for us to lead us and guide us and protect us and provide and everything that is necessary. ఆయన మనల్ని సంరక్షించి కాపాడి నడిపించి మనకు కావాల్సిన ప్రతిదీ ఆయనే సమకూర్చి పోషించడానికి మనకు ఉన్నాడు. So a joyful heart is a good medicine. కనుక ఆనందకరమైన హృదయము మంచి ఔషధము. Don't let your joy fade away. మన ఆనందాన్ని కృషించుకోనియకూడదు. Praise the Lord every day, saying, Lord, tonight I've got a good rest. I'm alive today. Thank you, Lord. ఉదయాన్నే ప్రభువా మంచి విశ్రాంతిని నేను తీసుకున్నాను. ఇదిగో క్రొత్త దినాన్ని నాకు అనుగ్రహించావు, నీకు స్తోత్రం అని చెప్దాం. Outside the circumstances are the same, but you are there for me. మరి బయట ఉన్నటువంటి పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ నీవు నా పక్షంగా నా కొరకు ఉన్నా. I thank you, Lord, because you are so faithful towards me. నా పట్ల ఎంతో విశ్వాసిత నమ్మకం కలిగినటువంటి దేవుడు కనుక Thank you, Lord, for the love that you show towards me each నా day. పట్ల అనుదినం నువ్వు చూపిస్తున్న ప్రేమను బట్టి నీకు వందనాలు. I thank you, Lord, for the mercy and grace that is showered upon me. నా మీద నీవు కుమ్మరిస్తున్న కృపా కనికరం బట్టి నీకు వందనాలు. Lord, I thank you for what I am today, that I am only by your grace. ప్రభువా, నేను ఈ రోజు ఏమై ఉన్నానో అది కేవలం నీ కృపను బట్టే నేను ఉన్నాను కనుక నీకు వందనాలు. So refuse to swallow self-pity. కనుక మన మీద మనం జాలి పడడం విషయాన్ని తృణీకరించాలండి. Otherwise, the enemy will take control of your life and my life. లేనట్టయితే అపవాది శత్రువు మన జీవితం మీద ఆధీనం తీసుకుంటుంది. Otherwise, the enemy will lead us to focus upon the negative things. లేక వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటి మీదే మన దృష్టి ఉంచే రీతిగా శత్రువు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. Otherwise, the enemy will say, like some ballad, like Tobiah, like Geshem, saying that, oh, what can we do? Nothing can be done. లేనట్టయితే సన్బలెటు టోబియా గేషం వలె మనం ఇప్పుడు ఏం చేయగలము, ఏమి చేయలేము అన్నట్టుగా వాడు నడిపిస్తూ You ఉంటాడు. think few people can rebuild the walls of Jerusalem, the great city? మీరు నా కొద్ది మంది గొప్ప పట్టణమైన యెరూషలేము గోడల్ని కట్టగలరా? You think the few people that are remaining can build the temple of God? మిగిలినటువంటి కొద్ది మంది దేవుని యొక్క దేవాలయాన్ని కట్టేయగలరు అనుకుంటున్నారా? Yes, only the Lord can build. And when you look to the Lord, He is the master builder, and He is the one that provides the sources to build our lives, to restore our lives again. అవును, దేవుడు మాత్రమే అది కట్టగలడు. అయితే ఎప్పుడైతే ఆయన తట్టు మనం చూస్తామో ఆయనే మాస్టర్ బిల్డర్ గా మన జీవితంలో మనల్ని కట్టేటువంటి వాడు ఆయనే. The third thing is recall the wonderful past experience that we have. మూడవది దేవునితో మనకు ఉన్నటువంటి గతంలో ఉన్న అద్భుత అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. Now, one thing that you will understand, a wonderful statement I have read, the past experience should be a point of reference, but should not reside or take residence. మరొక చక్కటి మాట నేను చదివాను. గతంలో మనకి దేవునితో ఉన్నటువంటి మంచి అనుభవాలు అది మనం జ్ఞాపకం చేసుకొని ఉజ్జీవంపడి ముందుకు వెళ్ళడానికే ఉండాలి, కానీ
గతంలో ఉన్నటువంటి జ్ఞాపకార్థాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అక్కడే ఉండిపోకూడదు. But don't dwell on that and saying, yeah, because I have victory, I have no victory, I don't have to look to the Lord. నేను అది మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ అప్పుడు నాకు విజయం ఉంది, ఇప్పుడు నాకు విజయం రావట్లేదు కనుక నేను దేవుని తట్టు చూడను అనకూడదు. But as a point of reference, the same God will give me the victory. The same God will equip me. The same God will give me the hope. The same God will comfort me. అయితే గతంలో దేవునితో ఉన్నటువంటి గొప్ప అనుభవాలు, విజయాలు మనము జ్ఞాపకం చేసుకోవడానికి సూచనలుగా అవి ఉంటూ వాటిని జ్ఞాపకం చేసుకొని అప్పుడు నాకు విజయం ఇచ్చిన దేవుడు తప్పకుండా నాకు విజయం ఇస్తాడని ముందుకు వెళ్ళాలి. Isaiah chapter 50 verse says, the sovereign Lord has taught me what to say so that I can strengthen the weary. యెషయా గ్రంథము 50వ అధ్యాయం Verse 4. 4వ వచనం, అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమును నాకు విను బుద్ధి పుట్టించుచు ఉన్నాడు. Every morning he makes me eager to hear what is going to teach me. మరి ఆయన ప్రతి ఉదయమునను నాకు విను బుద్ధి పుట్టించుచు ఉన్నాడు. So we see that this is what our experience should be, just like the prophet Isaiah. యెషయా ప్రవక్త వంటి అనుభవం ఈ రీతిగా మనలో ఉండాలి. So to listen to God, what he wants to speak to us. దేవుడు మనతో ఏం మాట్లాడాలని ఉద్దేశిస్తున్నాడని ఆలకిస్తూ ఉండాలి. So when we listen to him, he will certainly speak to us. ఆయన మనం ఆలకిస్తూ ఉన్నాడు, తప్పకుండా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. Certainly he will teach us what is needed for us. మన జీవితానికి అవసరమైనది తప్పకుండా ఆయన మనకి నేర్పిస్తూ ఉంటాడు. That's why the psalmist in the situation that around when he's in trouble, he says in Psalm 121, I've lifted up my eyes onto the hills, from whence cometh my help. అందుకనే కీర్తనకారుడు తన చుట్టూ కూడా ప్రమాదము సమస్యలు ఉంటూ ఉన్నప్పుడు అంటాడు, కొండల తట్టు నా కళ్ళెత్తి నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా వల్లే నాకు సహాయం కలిగింది. My help, true help comes from God alone. నా సహాయము, నిజమైన సహాయము యెహోవా వల్లే నాకు కలుగును. The help for the people around you is temporary. మనుషుల యొక్క సహాయము తాత్కాలికమైనది. But the true help comes from the Lord. అయితే నిజమైన సహాయం ప్రభువునందే మనకు కలుగుతుంది. Never lose hope in the Lord Jesus. యేసు ప్రభువు యందు విశ్వాసం ఎన్నడూ మనం కోల్పోకూడదండి. So that's why we see the word of God says, do not be afraid. అందుకనే దేవుని వాక్యంలో భయపడకుడి అన్నటువంటి మాట చూస్తాం. We do not have time, but 1 Samuel chapter 17 verse 36 says, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము verse 36, 36వ వచనం, remember past goodness of the Lord. మీ దాసుడైన నేను 1 Samuel chapter 17 verse 36, remember past goodness of the Lord, it will give you the courage needed to comfort the challenges of today. మరి దేవుని యొక్క కృపని కనికరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజు మనం ఎదుర్కొన్నటువంటి సవాలుకి పరిస్థితులకు కావాల్సినటువంటి ప్రోత్సాహము, బలము అది అనుగ్రహిస్తుంది. Can you just look at the goodness of God, and when you look at the goodness of God, it gives you the courage, the comfort that is necessary. దేవుని యొక్క మంచితనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు కావాల్సిన ఆదరణ ఆయనలోనే మనం పొందుకుంటాం. So we need to look to God. దేవుని వైపు చూస్తూ ఉండాలి. We have to focus upon God. దేవుని మీద మన దృష్టి కేంద్రీకరించాలి. And we have to meditate upon God's word. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండాలి. The more you meditate on God's word, the more comfort you get. దేవుని వాక్యాన్ని ఎంతగా మనం ధ్యానం చేస్తే అంతగా ఆదరింపబడుతూ ఉంటాం. Blessed is the one that meditates the law of God day and night. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. The Lord Jesus, while he was on earth, he communicated with God the Father, or prayed, you could say. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు నిరంతరమును తండ్రితోని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. So we need God's commandments for direction, and we need to commit to God what to do next. ఇక దేవుని యొక్క మార్గోపదేశం మనకు కావాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలనేటువంటి ఉపదేశాన్ని ప్రభువు నుంచి మనం So పొందుకోవాలి. Nehemiah did both. కానీ నెహెమ్యా రెండు చేశాడు. He looked into God's word. దేవుని వాక్యంలోనికి ధ్యానం He చేశాడు. knew God will restore the children of Israel if they look unto him, they humble themselves. దేవుని తట్టు చూసి తమను తాము తగ్గించుకున్నట్లయితే దేవుడు ఇశ్రాయేలుని సమకూరుస్తాడు అని నెహెమ్యా అర్థం He చేసుకున్నాడు. knew that if you seek the face of God, God will bring you out from the situation or bring you out from the captivity. దేవుని మనం వెలిగినట్టయితే ఆ పరిస్థితుల్లో నుంచి, ఆ చెరలో నుంచి మనం బయటకు తీసుకొస్తాడు అని నెహెమ్యా అర్థం చేసుకున్నాడు. We need wisdom in this time of crisis. ఇటువంటి క్లిష్ట పరిస్థితులు దినాల్లో మనకి దేవుని యొక్క జ్ఞానం కావాలి. Not the wisdom of the world, wisdom from God. ఈ లోకం ఇచ్చే జ్ఞానం కాదు కానీ దేవుడు ఇచ్చే జ్ఞానం మనకు కావాలి. Then we can rebuild, then we can restore. అప్పుడు మనం తిరిగి కట్టుకోగలుగుతాం, తిరిగి సమకూర్చబడగలుగుతాం. Then we can bounce back from where we have fallen or from the setbacks. అప్పుడు మనం పడిపోయినటువంటి స్థితిలో లేక నష్టపోయిన స్థితి నుంచి తిరిగి మన ఉన్నత స్థితిలో
పరిస్థితిలోనికి then we can రాగలుగుతాం. recover everything. అప్పుడు మళ్ళీ తిరిగి మనం అన్ని పొందుకోగలుగుతాం. The good word I can remember is David has restored everything. మరి యొక్క చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు తన పోగొట్టిన సమస్తాన్ని తిరిగి పొందుకున్నాడు. What a great thing it is to restore back everything what you have lost. ఎంత గొప్ప విషయం అండి మనం కోల్పోయిన సమస్తాన్ని తిరిగి మళ్ళీ పొందుకోవడం. Because we have a God who can restore. ఎందుకంటే మనల్ని అరితిగా సమకూర్చే దేవుడు మనకున్నాడు. Cling unto him, hang upon God. ఆయన మనం హత్తుకోవాలి, ఆయన మీద ఆధారపడుతూ ఉండాలి. Believe his word is true. ఆయన వాక్యము సత్యమైందని నమ్ముతూ విశ్వసిస్తూ ఉండాలి. Claim his promises. ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. Then you will be restored. అప్పుడు మనం సమకూర్చబడతాం. Then you will be strengthened. అప్పుడు బలపరచబడతాం. Last time we have seen that David strengthened himself in the Lord his God. దేవుడు దావీదు తన దేవుడైన యెహోవా యందు బలము తెచ్చుకొనెను, ధైర్యము తెచ్చుకొనెను అన్న విషయాన్ని కిందసారి మనం He చూశాం. strengthened himself in the Lord. ఆయన తన దేవుడిలో ధైర్యము తెచ్చుకున్నాడు. Strengthen himself in the Lord, my God, he says. నా దేవుడైన యెహోవా అంటున్నాడు. Dear friend, in this time we need strength, we need encouragement. Only we can get the strength from God alone. ప్రియ స్నేహితులారా, ఇటువంటి పరిస్థితుల్లో మనకి బలం కావాలి, ధైర్యం కావాలి. ఆ నిజమైనటువంటి ధైర్యము బలము దేవుడి నుంచే మనం పొందుకోగలుగుతాం. And we see that in Nehemiah chapter 6 verse 15, the entire walls were rebuilt. నెహెమ్యా గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం చూస్తే ఆ గోడలన్నీ పూర్తిగా తిరిగి In కట్టబడ్డాయి. 52 days, they have built the walls of Jerusalem. 52 దినాల్లో యెరూషలేము గోడలన్నిటిని తిరిగి వారు కట్టారు. It was in the month of Elul, that is between August and September. మరి ఆగస్టు సెప్టెంబర్ నెల మధ్యలో ఎలీము మాసంలో దాన్ని కట్టి ముగించారు. May we pray to God, Lord, restore us the situation. Maybe by August, September, everything will come back into normalcy. ప్రభువా మా జీవితాన్ని తిరిగి సమకూర్చు అని, బహుశా ఆగస్టు సెప్టెంబర్ నెలకి మా జీవితాన్ని తిరిగి సంపూర్ణంగా సమకూర్చబడలాగా మనం Lord, help ప్రార్థిస్తాం. us to take the broken pieces and you're the one that restores, and we look unto you to bring the broken pieces back. ఆ విరిగిపోయిన ముక్కల్ని మన జీవితంలో ఉన్న ముక్కల్ని తీసుకొని ప్రభువా ఈ ముక్కల్ని తిరిగి అతికింపజేసి సుందరముగా నువ్వు చేయగల దేవుడు నీవే అని మనం ఆయనతో The passage in chapter 2 Nehemiah should give us the strength, the encouragement to move on forward. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం నుండి ఈ వాక్య భాగము ఈ పరిస్థితుల్లో మనము బలంగా దృఢంగా నిలబడి ముందు కొనసాగేటువంటి ఆ యొక్క ధైర్యాన్ని బలాన్ని మనకు అనుగ్రహిస్తుంది. Let us stand firm on the word of God. దేవుని వాక్యం మీద బలంగా స్థిరంగా మనం నిలబడదాం. Don't give up or quit. ఏమాత్రం మనం విడిచిపెట్టకూడదు. Just look up to the author and finisher of faith and keep going. కేవలం మన విశ్వాసాన్ని కర్తయు కొనసాగించువాడైన ఆ ప్రభువు తట్టు చూస్తూ మనం ముందు కొనసాగాలి. Keep on pressing to do what God wants you to do in this situation. ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలి దేవుడు ఉద్దేశిస్తున్నాడో అది చేస్తూ ముందుకి కొనసాగుతూనే ఉండాలి. The God that helped Nehemiah would help you and me in this situation. నెహెమ్యాకి సహాయం చేసినట్టు దేవుడు ఈ పరిస్థితిలో మన ఒక్కొక్కరికి సహాయం చేస్తాడు. He is ready to pick up all the broken pieces and join them together, glue them together. విరిగిపోయినటువంటి ముక్కలన్నింటినీ తీసుకుందని తిరిగి అతికింప చేయడానికి ఆయన సిద్ధంగా He is ఉన్నాడు. God of restoration. ఆయన సమకూర్చడానికి దేవుడండి. He will restore you. ఆయన మనల్ని తప్పకుండా He సమకూరుస్తాడు. will give you the peace and joy again. మీకు కావాల్సిన శాంతిని సమాధానాన్ని ప్రభువే తిరిగి మీకు అనుగ్రహిస్తాడు. May we look unto God this morning and ask his help. ఇవి ఆయన ప్రభు తట్టు చూసి ఆయన సహాయాన్ని వేడుకుందాం. Can we say like Nehemiah, let us build up? మరి నెహెమ్యా వలె లేచి కట్టుటకు పూనుకుందాము రండి అని చెప్పగలమా? In conclusion, let me tell you in verse 20, these are the wonderful words. ముగింపులో 20వ వచనంలో ఈ అద్భుతమైన మాటలు చూస్తాం. He says, the God of heaven, ఆకాశమందు నివాసైన దేవుడు he will prosper us. తానే మా యత్నములను సఫలము చేయును. We have a God of heaven who will prosper us. మనల్ని సఫలము మన ప్రయత్నాలను సఫలపరిచేటువంటి ఆకాశమందు నివాసి అయిన దేవుడు మనకున్నాడు. Therefore, we his servants will rise and build. గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచు ఉన్నాం. Dear friends, he is the one that can restore. So look unto the God of heaven. స్నేహితులారా, ఆయన మనకి సమకూర్చగలిగేటువంటి దేవుడు కనుక ఆకాశమందు పరలోకమందు ఉన్నటువంటి ఆ దేవుని తట్టు మనం చూడాలి. Look unto the true God of heaven. ఆకాశమందు ఉన్న నిజమైన దేవుని తట్టు మనం చూడాలి. Look unto the living God. జీవం గల ఆ దేవుని తట్టు మనం చూడాలి. Look unto the Savior Jesus Christ. రక్షకుడైన యేసు వైపు చూడండి. He can save you for any situation. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన మిమ్మల్ని
He'll రక్షించగలడు. give you new life. నూతన జీవాన్ని ఆయన మీకు He'll give ఇస్తాడు. you a new meaning to your life. మీ జీవితానికి క్రొత్త అర్థాన్ని ఇస్తాడు. He'll give you the hope that is necessary. మీకు కావాల్సిన నిరీక్షణ ఆయనే ఇస్తాడు. He'll build you up again. తిరిగి మిమ్మల్ని కడతాడు ఆయన. Let us say like Nehemiah, let us rise and build. నెహెమ్యా వలె మనము లేచి కట్టుటకు కూడుకుందాము రండి అని చెప్దాం. Sanballat, Tobiah and Geshem laughed or scorned and despised them. సన్బల్లతు, టోబియా, గేషేము వారిని చూసి అపహసించారు, నవ్వారు, వారిని తృణీకరించారు. The world might scorn you or laugh at you. లోకం మనల్ని చూసి అపహసించచ్చు, మనం చూసి నవ్వచ్చు. The world might despise you that look down to you. లోకం మనల్ని తృణీకరించి మనం నీచంగా చూడవచ్చు. But there is a God who can lift us up. అయితే మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి లేవనెత్తేటువంటి దేవుడు There is a మనకున్నాడు. God who can strengthen us. మనల్ని బలపరచగల దేవుడు మనకున్నాడు. There is a God who can lead us in a మనల్ని situation. నడిపించేటువంటి దేవుడు ఈ పరిస్థితిలో మనకున్నాడు. Though I walk through valley of shadow of death, what he said, the word of God, his rod and his staff, they comfort. మనలో లోబడి నేను వెళ్ళినప్పటికీ ఆయన దుడ్డుకరి ఆయన దండము నన్ను ఆదరిస్తుంది. We have a God who will restore. We have a God who will comfort us. We have a God who will lead us. మనల్ని సమకూర్చే దేవుడు మనకున్నాడు, మనల్ని ఆదరించే దేవుడు మనకున్నాడు, మనల్ని ముందుకు నడిపించే దేవుడు మనకున్నాడు. May God give us grace to rise and build. మనం లేచి తిరిగి కట్టడ కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. May God bless his word. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Our gracious Heavenly Father, మా కృపగల పరలోకపు తండ్రి, once again we thank you for speaking through your word this morning. ఈ కాలశంలో నీ వాక్యం ద్వారా మరొకసారి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Thank you for encouraging us through Nehemiah. నెహెమ్యా జీవితం ద్వారా మమ్మల్ని ప్రోత్సాహపరిచినందుకు నీకు వందనాలు. Nehemiah determined his heart and had a willing heart to rebuild the walls of Jerusalem that were destroyed. నశించిపోయినటువంటి పడిపోయినటువంటి యెరూషలేము గోడల్ని తిరిగి కట్టాలి అని నెహెమ్యా తన హృదయంలో దృఢ నిశ్చయం చేసుకున్నాడు. And when he called upon you, you gave him the strength and the resources that were needed. అందుకోసం నీకు మొరపెట్టినప్పుడు ప్రభువా దానికి కావలసినటువంటి సహాయాన్ని మనల్ని నీవే అనుగ్రహించావు. You have spoken to the governors to give them the resources that are necessary, and you did use people to give them resources to rebuild the temple. వారు కట్టడానికి ఆ కావలసినటువంటి వనరులను ఇవ్వడానికి అధిపతుల ద్వారా నువ్వు పని చేశావు. ఆ దేవాలయాన్ని కట్టడానికి కావలసినటువంటి వనరులను వారికి నీవే సమకూర్చావు. Yes Lord, you're the one that makes a way where there is no way. అవును ప్రభువా, ఎటు తోచని పరిస్థితుల్లో ఎడారిలోని మార్గమును కలుగజేసేవాడు నీవే. Yes Lord, when you look upon you, you will create the opportunity for people to work together and also resources that are necessary. ప్రభువా నీ తట్టు చూసినప్పుడు మేము కలిసి పని చేయడానికి అవకాశం నువ్వే మాకు అనుగ్రహిస్తావు. అది కట్టి ముగించడానికి కావాల్సిన వనరులను కూడా మీరే అనుగ్రహిస్తారు. We are encouraged by the word in chapter 2 verse 18, the hand of my God was good upon me, saith Nehemiah. మరి 2వ అధ్యాయం 18 యెహోవా హస్తము నాకు తోడై ఉండెను అని నెహెమ్యా అంటూ ఉన్నాడు. Lord, if your hand is with us, the good God's hand is with us, we can move on forward. ప్రభువా మీ హస్తం మాకు తోడుగా ఉంటే, మా మంచి దేవుడైన నీ హస్తం మాకు ముందు తోడుగా ఉంటే మేము ముందుకి కొనసాగగలుగుతాం. If your hand of protection is there and your leading is there, we don't have to fear about the circumstances. మమ్మల్ని భద్రపరిచే నీ బాహుమాతోనే ఉంటే మేము ఎటువంటి పరిస్థితులకి మేము భయపడలేము తండ్రి. Lord, give us the courage to move on forward. ముందుకు వెళ్ళేటువంటి ధైర్యాన్ని ప్రభువా మీరే మాకు అనుగ్రహించండి. Strengthen us physically and spiritually. భౌతికంగా, శరీరంగాను, ఆత్మీయంగా మీరే మమ్మల్ని బలపరచండి. We are thankful that we could have a live service from our church this morning. ఈ కాలశంలో మా మందిరంలో నుంచి లైవ్ సర్వీస్ మేము కలిగి ఉండడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you for all our church members. మా సంఘ సభ్యులందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you for all the church member families that are keeping good health. ఈ సంఘ సభ్యులు వారి కుటుంబాలందరికీ కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Thank you for the protection that you have given so far. ఇంతవరకు నీవు అనుగ్రహించిన కాపుదలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Lord, we are thankful for the blessings of life. ప్రభువా మా జీవితాలు నీవు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి నీకు We వందనాలు. pray for those that are not saved, that will accept you as a personal savior. ఇంకా రక్షణ లేనటువంటి వారు రక్షింపబడి నేను తమ సొంత రక్షకుడిగా అంగీకరించలాగిన ప్రార్థన The చేస్తున్నాను. spiritual broken lives might be built only through your son Jesus Christ. ఆత్మీయంగా కూలబడి విచ్ఛిన్నమైనటువంటి వారి జీవితాలు యేసుక్రీస్తులో తిరిగి కట్టబడడానికి సహాయం చేయండి. Those that are saved might continue in the faith, continue in your word, continue in your precepts. రక్షణ పొందినటువంటి వారు వారి విశ్వాసంలోను, నీ వాక్యంలోను, నీ యొక్క మార్గంలోను కొనసాగడానికి సహాయం చేయి. We are thankful
for this day that we could really gather together in your house. ప్రభా నీ మందిరంలో నిజంగా ఈ రోజు మేము కూడుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you for joining with us in the live service. ఈ లైవ్ సర్వీస్ లో మీ అందరూ ఏకీభించినందుకు, పార్టిసిపేట్ చేసినందుకు ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఇదే విధంగా జూన్ నెల అంతట్లో కూడా మనం ప్రతి ఆదివారం లైవ్ సర్వీస్ ఉంటుంది 9 o'clock. దయచేసి యూట్యూబ్లో ఆ లింక్ ద్వారా ఫాలో కావాలని కోరుచున్నాం. ఆన్ వెన్స్డే బైబిల్ స్టడీ at 7 o'clock అండ్ సాటర్డే ఇంటర్సెసరీ ప్రేయర్ విజ్ఞాపన కూడిక 7 o'clock జూమ్ యాప్ ద్వారా ఉంటుందని గమనించాలని కోరుచున్నాం. దయచేసి ఆలయంకి ఎవరు రాకండి, ఎందుకంటే సిచ్యుయేషన్స్ బాగాలేదు. చుట్టూరు పక్కన ఇంకా కరోనా వైరస్ కేసెస్ రోజు పెరుగుతున్నాయి. దయచేసి ప్రార్థించండి. దోస్ దట్ ఆర్ ఇన్ ట్రబుల్, దోస్ దట్ హ్యావ్ కరోనా వైరస్, ప్రే దట్ దే మైట్ బి హీల్డ్. ప్రభు పేట మీకు మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కానుకలు మనము మన చర్చ్ బ్యాంక్ అకౌంట్కి మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా లేకపోతే అదర్ మోడ్స్ ఆఫ్ వేస్ ఉన్నాయి, మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దట్ విల్ బి పోస్టెడ్ ఇన్ అవర్ వాట్సాప్ LGT group. Please follow that. If you do not have that WhatsApp, kindly send me an SMS. I'll give you the details on SMS. ప్రభు పేట మీకు అందరూ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధులైన దేవా, మీ పాదాల పొందనాలో మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీ ఆలయంలో మేము కొద్దివారైనప్పటికీ ప్రభువా నడిపించేవారు, వాక్యం చెప్పేవారు మాత్రమే మేము రాగలిగినాం. తగిన వారు ఇంటి దగ్గరే వాక్యం వినడానికి మీరు కృప చూపించారు. మాకు ఇచ్చిన ఈ యొక్క మీడియాని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన రిసోర్సెస్ బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఉదయకాలం నీ మాయ ఏ విధంగా, నెహెమ్యా ఏ విధంగా అయితే ప్రభువా తిరిగి నాయన యెరూషలేము గోడలు కట్టడానికి పూనుకున్నాడు ప్రభువా, నాయన అదే విధంగా లెట్ us have a determination and a willing heart. నాయన దృఢమైన మంచి మనసు, చేసే మనసు, దృఢమైన మనసు ఉండడానికి కృప దయచేయండి. చేయాలని పూనుకుంటున్న ప్రభా మీ వైపు చూడడానికి, మీ ఆలోచన, మీ డైరెక్షన్, మీ నడిపింపు మేము తీసుకోవడానికి కావాల్సిన కృప దయచేస్తారని నమ్ముతూ స్తుతిస్తాం. మరొకసారి నాయన మా యొక్క సంఘం దీవించి ఆశించి మీ నామం హెచ్చించుకోమని యేసుక్రీస్తు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ಮತ್ತೆ నేను దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనతో సదా తోడు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఎనీ అదర్? ఓకే, మరి ఉన్నవారు లేరు బర్త్డేస్, యానివర్సరీస్ ఉంటే చెప్పండి. లేకపోతే ఇఫ్ దే ఆర్ యూ హ్యావ్ అ బర్త్డే, షాలోమ్. ఓకే, షాలోమ్ హ్యాస్ అ బర్త్డే. అండ్ హూ ఎల్స్ హ్యావ్ అ బర్త్డే? ఎనీ వెడ్డింగ్ యానివర్సరీస్? ఓకే, ఎవరైతే ఇంట్లో ఉన్నారో, ఇఫ్ యూ హ్యావ్ ఎ బర్త్డే, విష్ యూ ఎ హ్యాపీ బర్త్డే. Happy birthday to Brother Shalom on behalf of Life Gate Tabernacle, on behalf of my family. May God bless you, give you the wisdom to do the work that you're doing and be a mighty witness for Him. వెడ్డింగ్ యానివర్సరీ ఎవరు లేరు కదా? ఓకే, ప్రార్థించుకుందాం బర్త్డే కోసం. పరిశుద్ధమైన దేవా, మీ పాదాలు పొందనాలు. మరొకసారి మా సంఘంలో మా బిడ్డలకి ఎవరైతే బర్త్డేస్ ఈ దినము ఈ వారంలో ఉన్నాయో వారి కొరకు ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా షాలోమ్ బట్టి మీకు వందనాలు చేస్తున్నాం. డేవిడ్ అబ్రహాం గారి కుమారుడు షాలోమ్ ప్రభు మరి బెంగళూరు నుంచి తిరిగి వచ్చి లాక్డౌన్ పీరియడ్లో చక్కగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి మీరు కృప చూపించారు. ఆరోగ్యమును, బలమును, శక్తి దయచేయండి. నూతన దీవెన ఆశీర్వాదం, నూతన సంవత్సరంలో నూతన దీవెన ఆశీర్వాదంతో నింపి నడిపించమని అడుగుతున్నాం ప్రభా. దయాకీర్తంగా మరొక సంవత్సరం మీరు దయచేస్తారు నమ్ముచు మీరు స్తుతిస్తున్నాం ప్రభా. ఎల్లప్పుడూ ప్రభా బిడ్డ మీ కొరకు బలమైన సాక్షిగా ఉండడానికి కావాల్సిన కృప దయచేస్తారు నమ్ముచు స్తుతిస్తున్నాం. ఎవరైతే వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నాయో వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి దాంపత్య జీవితం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారికి ఫ్యామిలీస్ ఉన్నట్లయితే వారి పిల్లల కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ కొరకు బలమైన సాక్షులుగా ఉండడానికి కావాల్సిన కృప దయచేస్తాం నమ్ముచు స్తుతిస్తూ మీ నామం హెచ్చించుకోమని యేసుక్రీస్తు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే షాలోమ్, హ్యాపీ బర్త్డే టు యూ. God bless you brother, take care. A simple song. Okay, any other announcements ఉన్నాయా మనకు తెలిసినవి? ఓకే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. గాడ్ ఏమంటారు? థ్యాంక్ యూ. Any other? Oh, Chinnatelli's birthday on 17th. Okay, మన పీటర్ గారు సిస్టర్ కెరెన్ వారి యొక్క కుమార్తె ఒలివియా బర్త్డే ఆన్ ద 17th.
we'll wish her a happy birthday. Wishing God's blessing upon Chinnatalli. Happy birthday to you, Chinnatalli. May God bless you. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, మీ పాదాలకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన చిన్నతల్లి ఒలివియాని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన బ్రదర్ పీటర్ గారు సిస్టర్ కెన్ ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి మీకు వందనాలు దీవించండి, ఆశించండి, ఆరోగ్యం, బలం, శక్తి దయచండి. ఈ యొక్క న్యూ క్లాసెస్కి వెళ్తుండగా ఆ క్లాసెస్లో చదువుకోవడానికి కావాల్సిన కృప దయచేస్తారని, మీ దీనావసరం నింపి అనేక మందికి ఆశీర్వాదం ఉండడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు వచ్చున్నాం తండ్రి. ఆమేన్. God bless. Take care. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. God bless you. Happy birthday, Chinnatalli. God bless. చేసి నోట్ చెప్పాను ఏముందంటే రికార్డింగ్